ఇంటెలిజెన్స్ విగరస్గా అంటే విగరస్గా మార్కెట్లో ఇట్ ఈస్ క్రియేటింగ్ నెక్స్ట్ వండర్స్ అని అనుకోవచ్చు. మనము ఇంకొక 3-4 ఇయర్స్ తర్వాత కెరియర్ ఎలా ఉంటుందో, జాబ్స్ చేసే విధానం ఎలా ఉంటుందో, రోబోట్స్‌తో ఎలా వర్క్ చేస్తామో చాలా మందికి తెలియకుండా ఉండే సిట్యుయేషన్‌లో వెళ్ళబోతున్నాము. మీరు లాస్ట్ 1 వీక్‌లో చూసుకున్నా కూడా అన్ని కంపెనీస్ వాళ్ళు కూడా ఫ్రీగా వాళ్ళ టూల్స్ ఇచ్చేసారు. పర్ప్లెక్సిటీ అనుకోండి, చాట్ జీపీటీ, గో వర్జన్ అనుకోండి, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ. జియో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గూగుల్ వాళ్ళ వియో 3 కూడా ఫ్రీగా ఇచ్చారు. గూగుల్ వాళ్ళ క్లౌడ్, గూగుల్ జెమినీ అన్నీ కూడా ఫ్రీ ఇచ్చారు. దీని వెనకాల ఉన్న థింగ్ ఏంటి అంటే అందరూ కూడా దే వాంట్ టు ఇంప్రూవ్ దేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అండ్ ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలి. జియో స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా ఏం జరిగింది అంటే దే స్టార్టెడ్ అలవాటు చేసేసి తర్వాత ప్రీమియం చేసినా కూడా పీపుల్ ఆర్ బయింగ్ ఇట్. ద సేమ్ వే ఏఐని రూట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా అంటే చాలా ఇనిషియేటివ్స్ అన్ని బిగ్ కంపెనీస్ ఆర్ టేకింగ్ ఆన్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఏ రైట్ డిసిషన్. చాలా మంది వీడియోస్ చూశారు, చాలా మంది ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యారు, చాలా మంది ఫోన్ చేసి అడిగారు మీ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుందో, ఆల్ దీస్ థింగ్స్. కానీ ఓన్లీ వెరీ లెస్ పీపుల్ యాక్షన్ టేకర్స్ అనుకోవచ్చు, డిసిషన్ మేకర్స్ అనుకోవచ్చు, ఈ రోజు ప్రోగ్రాంలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యువర్ డెడికేషన్, కమిట్మెంట్. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock లేచి ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం, ఆల్మోస్ట్ 1.5 hour కూర్చొని లెర్నింగ్ మోడ్లోకి వెళ్ళిపోవడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. నాకు ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఐ గెట్ మోటివేషన్, ఎవ్రీడే మార్నింగ్ లేవాలన్నా కూడా ఐ గెట్ లాట్ ఆఫ్ మోటివేషన్ జస్ట్ బికాస్ నా కోసం మార్నింగ్ ఒక 200 పీపుల్ 300 పీపుల్ వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం చెప్పాలి అని చెప్పేసి. ఓకే, సో టుడే విల్ హ్యావ్ ఎన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. యాజ్ టోల్డ్, కొంతమంది నా గురించి తెలియని వాళ్ళందరికీ కూడా ఐల్ జస్ట్ గివ్ ఏ షార్ట్ ఇంట్రో అబౌట్ మీ. సో నా పేరు నిఖిల్. ఐ రన్ ఏ కంపెనీ కాల్డ్ డిజిటల్ కనెక్ట్ అండ్ డిజిప్రెనర్ ఏఐ ఇస్ ద ఇనిషియేటివ్ దట్ యువర్ పార్ట్ ఇన్. దిస్ పేరెంట్ కంపెనీ ఇస్ కాల్డ్ డిజిప్రెనర్ ఏఐ. ఇందులో మేము ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ టూల్స్ యూజ్ చేసుకొని హౌ సమ్వన్ క్యాన్ బికమ్ ఏ జాబ్ క్రియేటర్ అంటే ఆంటర్ప్రినర్ అయ్యే విధంగా రూపం చేయడానికి వీ హ్యావ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ దట్ వి జనరలీ డూ. అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ పిఆర్ ఏజెన్సీ ఇస్ ద డిజిటల్ కనెక్ట్ వన్. రెండు సపరేట్ డిపార్ట్మెంట్స్, రెండు సపరేట్ వింగ్స్. ఆల్మోస్ట్ ఒక 9 years అవుతుంది ఐఎమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. సో ఐఎమ్ గెస్ట్ స్పీకర్ ఫర్ లాట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఐఎమ్ గెస్ట్ స్పీకర్ ఫర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, బీ స్కూల్స్, ఆల్ ద స్టఫ్. దట్ ఈస్ ఇన్ షార్ట్. నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక ఏం లేదనుకున్నా ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ అండ్ ట్రైన్డ్ మోర్ దాన్ 1 lakh+ పీపుల్. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఏ గ్రేట్ మిషన్ ఆఫ్ bringing artificial intelligence to everyone's life in a vernacular way. That is through you. That you are part of Telugu AI boot camp అని చెప్పి all these initiatives లో పార్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా they do this. ఇప్పటికి తెలుగు AI boot camp నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 1,200 పీపుల్. ఇందులో నుంచి లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ వెంచర్స్, కొత్తగా చేసుకోవడము. దే హ్యావ్ స్టార్టెడ్ పికింగ్, ఫ్రీలాన్సింగ్ చేస్తూ డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశారు. పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ దేర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ జాబ్స్లో ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకొని వాళ్ళ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ ఆఫీసెస్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, దే హ్యావ్ గాట్ ప్రమోషన్స్ ఆల్సో. దేర్ ఆర్ లాట్ మెనీ సక్సెస్ స్టోరీస్. ఐ కీప్ టాకింగ్ అబౌట్ లాట్ మెనీ థింగ్స్. మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనే చాలా విషయాలు మాట్లాడుతుంటాను. కానీ బిఫోర్ దట్ ఐ గివ్ యూ ఏ బ్రీఫ్ అబౌట్ ద బేసిక్స్. అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి, ఆల్ దోస్ థింగ్స్ ఐ జస్ట్ గివ్ యూ బ్రీఫ్. హోప్ మై స్క్రీన్ షేర్ ఇస్ విజిబుల్. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. నా స్క్రీన్ షేర్ విజిబుల్ ఉంటే ఎస్ అని టైప్ చేయండి. ఎస్, పర్ఫెక్ట్. శంకర్ గారు, లావణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సూపర్. సో తెలుగు ఏ బూట్ క్యాంప్ ఇప్పుడు మీరు తీసుకున్న ప్రోగ్రామ్ ఆర్ ఏంటి అని అంటే దిస్ ఈస్ ఫ్రీడమ్ ఏఐ ప్యాకేజ్, ఫ్రీడమ్ ఆర్ సిల్వర్ మెంబర్షిప్. అసలు ఈ మెంబర్షిప్తో మీకు ఏమొస్తుంది ఏంటి అనే విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో దట్ యూ విల్ హ్యావ్ క్లియర్ క్లారిటీ. 1 second. ఓకే, సో దిస్ ఈస్ సంథింగ్ సిల్వర్ మెంబర్షిప్ దట్ యూ హ్యావ్ టేకెన్. మీకు ఈ మెంబర్షిప్ యాక్సెస్ వచ్చేసి యూ విల్ హ్యావ్ ఇట్ ఫర్ 1 year. ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ మెంబర్షిప్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 1 year. డ్యూరేషన్ 1 year వ్యాలిడ్ ఉంటుంది, మెంబర్షిప్ డ్యూరేషన్. అసలు దీంట్లో ఏం జరుగుతుందంటే మనకి క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి. వీ విల్ హ్యావ్ క్లాసెస్ జస్ట్ వీక్లీ 2 days. వీక్కి 2 days క్లాసెస్ ఉంటాయి. దట్ ఈస్ ఆన్ వెడ్నెస్డే అండ్ థర్స్డే. సో వెడ్నెస్డే అండ్ థర్స్డే క్లాసెస్ ఉంటాయి. 2 days ఉంటాయి వీక్కి, అంతే. ఓకే,
వెడ్నెస్డే అండ్ థర్స్డే యూ విల్ హ్యావ్ క్లాసెస్. రిమైనింగ్ టైంలో మీరు ఏం చేయాలి అంటే వెడ్నెస్డే థర్స్డే నేను ఏదైతే చెప్పానో దానిపైన మీరు ప్రాక్టీస్ చేయాలి. సో యుల్ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు డూ ప్రాక్టీస్. లాట్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి దానికి యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వీ హ్యావ్ స్పెషల్ సెషన్స్ ఆన్ సండేస్. స్పెషల్ సెషన్స్ సండేస్ ఉంటాయి. ఎవ్రీ సండే యూ విల్ హ్యావ్. సో ఇప్పుడు మీకు 1 year పాటు ఎవ్రీ సండే నేను కాకుండా వేరే గెస్ట్ స్పీకర్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ రిలేటెడ్ టు డిజిటల్ స్పేస్, అంటే ఇన్స్టాగ్రామ్ ఎలా యూస్ చేసుకోవాలి, లింక్డ్ఇన్ ఎలా యూస్ చేసుకోవాలి, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ ఎక్స్పర్ట్ సెషన్స్ అని చేస్తూ ఉంటాము. దానికి యూ గెట్ 52 ఎక్స్పర్ట్ సెషన్స్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ యువర్ మెంబర్షిప్ ఇట్ సెల్ఫ్. కంప్లీట్గా కొన్నిసార్లు బుక్ ఆథర్ గురించి ఉండొచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకురావచ్చు ఉండొచ్చు, ఒక సక్సెస్ పర్సన్ ఎవరైతే మన తెలుగు ఏ బూట్ క్యాంప్లో సక్సెస్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడవచ్చు. ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా విల్ హ్యావ్ ఇట్ ఆన్ ఎవ్రీ సండే. ఓకే, సో ఈ క్లాసెస్ అనేది మీకు యూ విల్ హ్యావ్, మనకి టోటల్ మాడ్యూల్స్ వచ్చేసి విల్ హ్యావ్ 10 modules. 10 modules ఉంటాయి కంప్లీట్గా, 10 modules. ఇందులో ఈ 10 modules ఏంటి అంటే రైట్ ఫ్రమ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి, ద బేసిక్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి వీ విల్ హ్యావ్ టు ఇమేజ్ జనరేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఇమేజ్ జనరేషన్ ఎట్లా చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని వీడియోస్ ఎలా తయారు చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎలా గ్రో చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి. నెక్స్ట్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మీరు ఫ్రీలాన్సింగ్ కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీ బిజినెస్లో ఎక్కడెక్కడ వాడచ్చు, రైట్ ఫ్రమ్ మీ బిజినెస్ ఐడియా దగ్గర నుంచి, మీ బిజినెస్ సేల్స్ దగ్గర నుంచి, బిజినెస్లో ఎలా గ్రో చేసుకోవాలి, సిస్టమ్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ టూల్స్ ఎక్కడెక్కడ ఏమేమి వాడుకోవచ్చు, ఇలా మొత్తం అండ్ ఓన్లీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసుకొని మనం ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు, ఆల్మోస్ట్ ఒక 200 ways ఆఫ్ మేకింగ్ మనీ, ప్రాక్టికల్ అప్రోచెస్, ఎవ్రీథింగ్ ఐ విల్ జస్ట్ షో యూ. అండ్ మీరు దాన్ని డిట్టో ఏంటి అంటే ద సేమ్ థింగ్స్ నేనైతే చెప్తానో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే మీకు రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. సింపుల్. It is just that you need to have patience, you need to have a learning attitude and curiosity to learn every day. And over ఒక 10 weeks you will master more than 100 plus AI tools. ఈ 10 weeks of టైంలో you will master more than hundreds of AI tools, and any session that is happening కంప్లీట్లీ దట్ విల్ బి రికార్డెడ్. అండ్ ఆ రికార్డ్ అయిన సెషన్ అంతా కూడా మన మొబైల్ యాప్ ఉంది, ఆండ్రాయిడ్ యాప్ ఉంది, iOS యాప్ ఉంది, అండ్ వీ హ్యావ్ వెబ్సైట్ ఆల్సో. I'll show you there. We can log in with your registered mail ID, registered mobile number, and దాంట్లో నుంచి మనం ఏం చేయొచ్చు అంటే you can regularly use that to share it with your friends, family members, all the stuff. Sorry, not to share these credentials with family members. రెగ్యులర్గా దాంట్లో వెళ్ళి మీరు అప్డేట్ అయ్యి రెగ్యులర్గా చూసుకోవడానికి దీనికి పనిచేస్తుంది. సో వీ హ్యావ్ దిస్ LMS పోర్టల్, వీ హ్యావ్ వెబ్సైట్, వీ హ్యావ్ యాప్, మొబైల్ యాప్, iOS యాప్ అండ్ ఆండ్రాయిడ్, బోత్ Android app and iOS app. Okay, so this is the portal, learn.digipreneur.ai. learn.digipreneur.ai. నేను వెబ్సైట్ మీకు లింక్ పంపిస్తాను. సెషన్ అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ దిస్, వాట్ యూ సే, యా, ఆల్రెడీ జయశ్రీ మ్యామ్ హ్యాస్ పుట్ దిస్. మీకు కింద 3 లింక్స్ ఉన్నాయి చూడండి, మొబైల్ యాప్, ఆండ్రాయిడ్ యాప్, iOS యాప్. ప్లే స్టోర్లో కూడా వీ హ్యావ్, దిస్ ఈజ్ అవర్ మొబైల్ యాప్, దిస్ ఇస్ అవర్ ఆండ్రాయిడ్, iOS, ఆల్ దీస్ యాప్స్. మీరు ఇమ్మీడియట్గా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, యూ కెన్ డౌన్లోడ్ ద మొబైల్ యాప్. జస్ట్ మ్యామ్ ఐ జస్ట్ క్యాన్ యూ సెండ్ ది OTP. మీరు ఇలా లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఏంటి అని అంటే యూ విల్ హ్యావ్ యాక్సెస్, యూ విల్ గెట్ అన్ OTP లైక్ దిస్. శంకర్ గారు సూపర్, ఆల్రెడీ డౌన్లోడెడ్. సో ఇక్కడ చూస్తే దిస్ ఇస్ యువర్ డాష్బోర్డ్. కంప్లీట్గా మనకి కోర్స్ మేము ఏం చేసామంటే మనకంటూ ఒక ఫేస్బుక్ నెట్వర్క్ ఉండాలి అని చెప్పి మన పీపుల్తోని కనెక్ట్ అవ్వడానికి వీ క్రియేటెడ్ దిస్ వన్. ఇది మన హోల్ పోర్టల్. ఇది మన హోల్ పోర్టల్లో మనకి ఏంటి అంటే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు మన వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో అప్కమింగ్ వర్క్షాప్స్లో కనబడతాయి. మేడం ఇందులో ఎన్రోల్ అయ్యలేదు కాబట్టి కనబడట్లేదు. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఎక్స్పర్ట్ సెషన్స్ ఏమేమి ఉన్నాయి, ఏంటిది ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతున్నాయి, క్యాన్వా, డిజైనింగ్, బిజినెస్ నెట్వర్కింగ్ మీటింగ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యావ్ ఇన్ దిస్ థింగ్స్. నెక్స్ట్ కోర్సెస్ సెక్షన్ ఉంటుంది. మనం ఏదైతే కోర్సులో ఎన్రోల్ అయి ఉంటామో అది అన్లాక్ అయిపోయి మీకు ఇక్కడ కోర్సెస్ సెక్షన్లో ఈ రోజు నుంచి మీకు వస్తుంది. ఈ రోజు నుంచి వస్తుంది. కొత్త చాప్టర్ ఆన్ అయినప్పుడు, యాడ్ చేసినప్పుడు, ఇలా మొత్తం దాంట్లోకి వెళ్ళి మనం రికార్డింగ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను అని అంటే కొన్ని రిసోర్సెస్ పెడతాను. నేను చెప్పిన తర్వాత కొన్ని మెటీరియల్ ఇస్తాను. ఆ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ రిసోర్సెస్ అనే సెక్షన్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా 24/7
మీరు ఈ క్లాస్ అనేది వినొచ్చు. ఈ రికార్డింగ్ యాక్సెస్ మీకు లైఫ్ టైం ఉంటుంది. ఈ లైవ్ క్లాసెస్కి మాత్రమే మీరు 1 ఇయర్ పాటు అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. సో ఇప్పుడు ఈ 10 మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 10 మాడ్యూల్స్ మీరు రిపీటెడ్గా మీరు ఎప్పుడైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ క్లాస్ ఎప్పుడైనా మిస్ అయ్యారు. ఆ లైవ్ క్లాస్ మిస్ అయిన దాన్ని 1 ఇయర్లో ఇవే 10 క్లాసెస్ ఆల్మోస్ట్ మనకి 4 to 5 టైమ్స్ రిపిటేషన్లో జరుగుతూ ఉంటాయి. సో 1 ఇయర్ పాటు మీకు ఎప్పుడు ఏ టైంలో వీలైనా కూడా ఆ పర్టికులర్ మాడ్యూల్ మీరు అటెండ్ అవ్వచ్చు. యూ విల్ గెట్ లింక్స్ ఫర్ 1 ఇయర్ ఆఫ్ టైం. అంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు ఎటువంటి థింగ్స్ జరిగినా, ఎటువంటి అప్డేట్ జరిగినా కూడా మీకు డైరెక్ట్ లింక్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటూనే ఉండొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెంబర్షిప్ దట్ యూ హ్యావ్ టేకెన్. ఎర్లియర్ మా ప్రోగ్రామ్ డిఫరెంట్ ఉంటుండే. ఎర్లియర్ వీ యూస్ టు డూ ఓన్లీ 21 days వర్క్షాప్. కానీ ఇప్పుడు వీఆర్ డూయింగ్ ఏ 10 week ప్రోగ్రామ్ విత్ 1 year మెంబర్షిప్ యాక్సెస్ విత్ లైఫ్ టైమ్ రికార్డింగ్ యాక్సెస్. హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ప్రోగ్రామ్ ఎలా నడుస్తుంది ఏంటి మీకు అర్థమైందా? క్లియర్, పర్ఫెక్ట్. ఎస్, రమేష్ గారు, రమేష్ చంద్రుడు గారు, పల్లవి గారు, ఎస్ సూపర్. లావణ్య గారు, వేణుగోపాల్ గారు, సూపర్, క్లియర్. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఏంటి అని అంటే వీ హ్యావ్ కమ్యూనిటీ, వీ కెన్ షేర్, వీ కెన్ రైట్ పోస్టింగ్, మనం ఏదైతే చేస్తున్నామో ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ షేర్ విత్ పీపుల్. ఇక్కడ మీకు ఏంటి అని అంటే కమ్యూనిటీలో అలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూ క్యాన్ పోస్ట్ మీ లెర్నింగ్స్ ఏమేమి ఉన్నాయి, మీ ప్రోగ్రెస్ ఏమేమి ఉంది, మీరు కొత్త విషయాలు ఏమేమి నేర్చుకున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు కాకుండా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ లైఫ్లో ఎలా వాడడం స్టార్ట్ చేశారు అనే డిస్కషన్స్ అంతా కూడా మీరు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. మీ వర్క్ ఇక్కడ షేర్ చేయొచ్చు. మీరు క్రియేట్ చేసిన ఫొటోస్ ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. మీరు క్రియేట్ చేసిన వీడియోస్ ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. మీరు క్రియేట్ చేసిన ఆడియో ఫైల్స్ ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ క్యాన్ బి పోస్టెడ్. సేమ్ లైక్ ఫేస్బుక్ ఎలా వాడతారో అలా మీరు పోస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, దాని తర్వాత లెవెల్ అప్ అనే ఫీచర్ ఉంటుంది, నేను తర్వాత చెప్తాను. హ్యాబిట్ ట్రాకర్, ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి. సో ఇందులో మీరు స్టోర్ ఫ్రంట్లో యూ క్యాన్ సీ అవర్ అప్కమింగ్ కోర్సెస్ ఆర్ ఎనీ అదర్ కోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్. దాంట్లో మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు డైలీ లాగిన్ చేసి వేరే వాళ్ళకి లైక్ చేసినా, కామెంట్ చేసినా, ఏం చేసినా కూడా యూ విల్ గెట్ సమ్ పాయింట్స్. ఎవ్రీ మంత్ టాప్ 10 పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే విల్ గెట్ లైక్ స్పెషల్ రికగ్నిషన్స్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్. ఇక్కడ చూడండి, ఉండవల్లి గారు హ్యాస్ 3,04,000 కాయిన్స్. ఇలా డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ లీడర్ బోర్డ్. వాళ్ళు చేసిన వర్క్స్ అన్ని కూడా ఇక్కడ పెడుతూ ఉంటారు. అండ్ నేను కూడా రెగ్యులర్గా ఏంటంటే ఐ కీప్ పోస్టింగ్ ప్రామ్స్, ఆల్ ద స్టఫ్. యూ కెన్ చేస్తే డిఫరెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి మీరు అన్ని క్రియేట్ చేస్తారు. మీరు ఇమేజెస్, వీడియోస్ చూడండి. దిస్ ఇస్ వీడియో దట్ వీ హ్యావ్ క్లాస్లో అయిపోయిన తర్వాత అసైన్మెంట్స్ లాగా ఇస్తూ ఉంటాము. అసైన్మెంట్స్ లాగా క్రియేట్ చేసుకొని దే డూ ఆల్ దిస్ వర్క్. అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్లో యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ అఫిలియేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అఫిలియేట్స్ ఏంటంటే డే 1 రోజు మీకు ఇచ్చే ఇన్కమ్ మేకింగ్ ఆపర్చునిటీ. ఈ ప్రోగ్రామ్ మీకు తెలుసు. ఈ ప్రోగ్రామ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి teluguaibootcamp.com. ద వెబ్సైట్ నేమ్ ఇస్ teluguaibootcamp.com. ఇలా teluguaibootcamp.com అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆల్ దిస్ డీటెయిల్స్, ఆల్ ది స్టఫ్ మీకు ఇందులో మొత్తం ఉంటాయి. ఏమేమి టూల్స్ నేర్చుకుంటారు అన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. సో మీరు ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ని రిఫర్ చేసి యూ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. యూ గెట్ 20%. దీన్ని అఫిలియేట్స్ అని అంటాము. వీఆర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ బికాస్ సిన్స్ యూఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. మీరు మా దాంట్లో ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి ఇక్కడ మీకు ఇలా యాడ్ యాజ్ అన్ అఫిలియేట్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ లింక్ అనేది వస్తుంది. ఇక్కడ లింక్ ఏం సెలెక్ట్ చేసుకోండి అంటే తెలుగు ఏఐ బూట్ క్యాంప్ 2.2 అనే వస్తుంది. మీకు మీ దాంట్లో వస్తుంది. మీరు తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోండి. తెలుగు ఏఐ బూట్ క్యాంప్ 2.1 అని వచ్చిన తర్వాత ఈ లింక్ కాపీ చేసుకొని మీ లింక్ త్రూ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఏం జరుగుతుందంటే యూ విల్ గెట్ 20% అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు మెంబర్షిప్ ఈస్ నవంబర్, డిసెంబర్లో ద మెంబర్షిప్ ఫీ విల్ బి 4,999. ఆఫ్టర్ దట్ January 1st నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 6,999, అంటే 7,000 రూపీస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మీ లింక్ త్రూ ఎవరు జాయిన్ అయినా కూడా యూ గెట్, మీ ఫ్రెండ్స్ అనుకోవచ్చు, ఫ్యామిలీ అనుకోవచ్చు, రిలేటివ్స్ అనుకోవచ్చు, కొలీగ్స్ అనుకోవచ్చు, ఎవరైనా కూడా యూ క్యాన్ షేర్ దిస్ లింక్ విత్ దెమ్. ఇఫ్ ద జాయిన్ యూ విల్ గెట్ 20% referral commission on that. This is an opportunity that I want to share with you so that మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళున్నా వీళ్ళున్నా కూడా యూ కెన్ షేర్ విత్ దెమ్ అండ్ బోత్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ తెలుగు ఏఐ బూట్ క్యాంప్, ఆల్ దీస్ థింగ్స్. సో ఎల్ఎంఎస్ గురించి చెప్పాను. నెక్స్ట్ మీకు ఎప్పుడైనా క్వశ్చన్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉన్నప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ యూ క్యాన్ రీచ్ అవుట్ టు అవర్ సపోర్ట్ టీమ్, డెడికేటెడ్ సపోర్ట్ టీమ్ at 2 numbers. You can note these numbers: 733112686, 733112687. And Sundays are holidays. Please note that Sundays are holidays. And working time లోనే కాల్ చేయండి or మెసేజ్ చేయండి. They will revert you in 24 hours. The maximum turnaround time is 24 hours. Next, so మనకి we have something called as graduation program. గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో ఇలా జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇలా మీకు జరుగుతుంది. 10 weeks ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఎవరైతే 70% ఆఫ్ దర్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తారో, మీరు వర్క్, మీ ప్రోగ్రెస్, మీరు రికార్డింగ్స్ చూస్తున్నారా లేదా, మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా, టెక్నాలజీ మొత్తం సార్ట్అవుట్ చేస్తుంది. సార్ట్అవుట్ చేసిన తర్వాత మీరు ఏంటంటే 70% మీరు చేసి, ఇఫ్ యూ మేక్ సమ్ బెనిఫిట్, సమ్ అమౌంట్ అందులో నుంచి మీరు జనరేట్ చేసి దాని బెనిఫిట్ పొందిన వాళ్ళకి మాత్రమే మీకు ఒక గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఏఐ సర్టిఫైడ్ గ్రాడ్యుయేట్ అని చెప్పి మీకు సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఆఫ్లైన్ ఈవెంట్ జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుంది. మోస్ట్ ప్రాబ్లం మీకు అందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ జనవరిలోనే ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ జనవరి ఆర్ డిసెంబర్ ఎండింగ్లో ప్రోగ్రామ్ ఉండొచ్చు. అదేంటి, ఆ ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఏంటి అని ఆ వీక్స్లో చెప్తాను. సో ఎవ్రీ వెడ్నెస్డే అండ్ థర్స్డే వీ హ్యావ్ లైవ్ సెషన్స్. అండ్ అనదర్ థింగ్స్ దట్ ఈస్ సంథింగ్ కాల్డ్, మనకి 2 టైమింగ్స్ ఉన్నాయి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock to 7:30. 2 టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 6 to 7:30 ఇన్ ద మార్నింగ్. సెకండ్ టైమింగ్ వచ్చేసి 7:30 to 9 PM IST. ఎందుకంటే పీపుల్ ఆర్ జాయినింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, కాబట్టి నేను చెప్తున్నాను 7 ఇక్కడ AM IST. మనకి ఆల్మోస్ట్ వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ 10 to 15 డిఫరెంట్ కంట్రీస్ హూ విల్ బి జాయినింగ్ ఎవ్రీ టైమ్ ఇన్ అవర్ సెషన్స్. సో ఎస్, yes, you need to join every Wednesday and Thursday only. Yes, super. Yes, correct, clear, perfect. Can we join in any batch parallelly? Yes, you can join. సో ఇప్పుడు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇక్కడ యూ షుడ్ ఓన్లీ సెలెక్ట్ వన్ బ్యాచ్. సో మార్నింగ్ బ్యాచ్ అయితే మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ అయితే ఈవినింగ్ బ్యాచ్ యూ షుడ్ సెలెక్ట్. నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది ఏంటంటే మార్నింగ్ బ్యాచ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే యూ విల్ హ్యావ్ ఫ్రెష్ మైండ్. ఇండియాలో ఉండే వాళ్ళు మార్నింగ్ బ్యాచ్ సెలెక్ట్ చేసుకోండి, యూఎస్లో ఉండే వాళ్ళు ఈవినింగ్ బ్యాచ్ సెలెక్ట్ చేసుకోండి. సో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెష్ మైండ్. మీరు ఏదైతే నేర్చుకుంటారో అది మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది, మీరు అప్లై చేస్తారు, యూ విల్ స్టార్ట్ సీయింగ్ దట్ చేంజెస్. అండ్ యూ విల్, ఇఫ్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఓన్లీ, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. సో సపోర్టింగ్ నెంబర్ 73311268 73311268 ఈ 2 నెంబర్లు సేవ్ చేసుకోండి. ఒకటి బిజీగా వచ్చినా ఇంకో నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్, ఫ్రమ్ టుడే స్టార్ట్ లెర్నింగ్ అండ్ అప్లయింగ్ అండ్ షేరింగ్ విత్ యువర్ పీపుల్. లెర్న్, అప్లై, షేర్. LAS అని రాసుకోండి. లెర్న్, అప్లై, షేర్. సో ఏదైతే మీరు నేర్చుకుంటారో ఎవ్రీడే మీరు నేర్చుకుందా కాకుండా మీరు లైఫ్లో అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT గురించి నేర్చుకున్నాం, ఏ గురించి నేర్చుకున్నాం, దాన్ని మీరు ఎలా అప్లై చేస్తారు అనే విధంగా ఆలోచించండి, చూడండి, దాన్ని మీ లైఫ్లో అప్లై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ హస్బెండ్ కానీ, మీ వైఫ్కి కానీ, ఎవరికైనా కూడా షేర్ చేయండి. మీరు ఏవైతే విషయాలు నేర్చుకున్నారో దాన్ని షేర్ చేయండి. సో దాని ఏంటంటే మేము సబ్కాన్షియస్ మైండ్లో సేవ్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్. మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద చాట్ బాక్స్. మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద చాట్ బాక్స్. సో ఇప్పుడు మనం ఏంటి అంటే 10 weeks ప్రోగ్రామ్, 1 year పాటు మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు ఇఫ్ యూ మిస్ ఎనీ సెషన్స్. కానీ ప్యాటర్న్ బ్రేక్ అవ్వకుండా, మిస్ అవ్వకుండా ఉండండి. ఇదంతా మాడ్యూల్ వైజ్ జరుగుతుంది. ఏ మాడ్యూల్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయని చెప్పి మీకు రెగ్యులర్గా అక్కడ మీకు కనబడుతూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏ సెషన్ ఉంది ఏంటి అని చెప్పి మీకు కనబడుతూనే ఉంటుంది. ఆ సెషన్ కంప్లీట్గా మిక్స్ అయిపోయి దాని రిలేటెడ్ రిసోర్సెస్, దాని రిలేటెడ్ మెటీరియల్స్, ఎవ్రీథింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. మీకు ఇంకేమైనా నేర్చుకుందాం అని అనుకుంటున్నా కూడా, ప్రోగ్రామ్ ఇంకా ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటుంది అన్నా కూడా, యూ కెన్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. వీ విల్ డూ ఇట్ బికాస్ వీఆర్ బిల్డింగ్ ద లార్జెస్ట్ తెలుగు AI కమ్యూనిటీ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు మన కమ్యూనిటీలో 8,000 మంది ఉన్నారు. 8,000 learners ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ ఫ్రమ్ డిఫరెంట్ కోర్సెస్. సో ఐ హ్యావ్ డౌట్ విచ్ యాప్ టు బి డౌన్లోడెడ్. సాగర్ పట్నాయక్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ జాయిన్ లేట్. సో జయశ్రీ మ్యామ్ ఒకసారి మళ్ళీ యాప్స్ లింక్ షేర్ చేయండి. జయశ్రీ మ్యామ్, యూ క్యాన్ షేర్ ది యాప్స్ లింక్ అండ్ ఆల్సో ద వెబ్సైట్ టు లాగిన్ ఎక్కడ అవ్వాలి ఏంటి అని చెప్పి లింక్ వస్తుంది. ఎస్, యూ విల్ రిసీవ్ రికార్డింగ్స్ ఎవ్రీడే. సెషన్ అయిపోయిన తర్వాత 2-3 అవర్స్లో రికార్డింగ్స్ అనేది అప్లోడ్ అయిపోయి మీకు అందరూ యాప్లో వచ్చేస్తాయి. మీరు ఈరోజు చెక్ చేస్తే యూ విల్ గెట్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. స్ట్రక్ అయింది అంటున్నారు. ఈజ్ ఇట్ ఓకే? ఈజ్ ఇట్ గుడ్ నౌ? ఈజ్ ఇట్ క్లియర్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్ బికాస్ ఐఎమ్ డూయింగ్ 4K స్ట్రీమింగ్ లైవ్. యా, గుడ్, పర్ఫెక్ట్, ఎస్, థ్యాంక్ యూ. సో అప్పుడప్పుడు కొంచెం ఇంటర్నెట్ కనెక్షన్. ఎస్, సత్యం గారు, ఐ విల్ షేర్ దట్ యాప్ ఎలా యూస్ చేయాలి అని చెప్పి వాళ్ళ వీడియో ఒకటి రికార్డ్ చేసి విల్ షేర్ ఇట్ యూ వెరీ సూన్. మొబైల్ యాప్ ఏమేమి ఫీచర్స్ ఉంటాయి ఏంటి, ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ షేర్. ఎస్, ఓకే, సో దాట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమన్నా కూడా యూ కెన్
సెండ్ టు అస్. మీరు మాడ్యూల్స్ కంప్లీట్ చేసిన తర్వాత చిన్న క్వశ్చనీర్ లాగా, అసైన్మెంట్స్ లాగా ఉంటాయి, క్విజెస్ లాగా ఉంటాయి. అది కంప్లీట్ చేసిన తర్వాత యూ గెట్ ఆల్మోస్ట్ 6 సర్టిఫికేషన్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సర్టిఫికేషన్స్ 6 సర్టిఫికేషన్స్ వస్తాయి. 6 సర్టిఫికేషన్స్ ఉంటాయి ఆ మాడ్యూల్ బేస్గా. ఎప్పుడెప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి దానిపైన నేను మళ్ళీ మీకు చెప్తుంటాను. దిస్ ఈజ్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఆల్ ద ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ ఓవర్ వ్యూ. ఓకే, డన్. హోప్ ఇట్ ఈస్ క్లియర్ అని అనుకుంటున్నాను. ఎస్, యాజ్ ఎ స్టూడెంట్ యూ కెన్ జనరేట్ మనీ. ఎస్, యూ క్యాన్ జనరేట్ మనీ. లాట్ ఆఫ్ పీపుల్ క్యాన్ జనరేట్ మనీ. యా, శివప్రసాద్ గారు 10 వీక్స్ అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ గ్రాడ్యుయేషన్. మొబైల్ ఈజ్ ఓకే. ఎస్, నేను చెప్పే థింగ్స్ అన్ని కూడా 70 to 80% మీరు మొబైల్తో చేసుకోవచ్చు. 20% మాత్రం దానికి ఏంటి అని అంటే మీరు డెస్క్టాప్లో కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఉంటాయి. కానీ ఇంకో విషయం ఏంటంటే మొబైల్లో కూడా డెస్క్టాప్ ఫీచర్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు. ఎస్, ఓకే. ఎస్, సోషల్ మీడియా గురించి ఉంటాయి, సోషల్ మీడియా గురించి ఉంటుంది. మోడల్స్ ఆర్ సూపర్ గుడ్. మోడల్స్ మీకు చాలా ఉంటాయి. మీరు కిందకి వెళ్తే ఇక్కడ మీరు ఎల్ఎల్ఎం గురించి, ఇమేజ్ జనరేషన్స్ ఎలా చేసుకోవాలి, వీడియో జనరేషన్స్ ఎలా చేసుకోవాలి, సోషల్ మీడియాలో కాంటెంట్ ఎలా పెట్టుకోవాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేసుకోవాలి, మనీ మేకింగ్ ఎలా చేసుకోవాలి, దాని సపరేట్ మాడ్యూలే ఉంది. అంటే వీల్ హ్యావ్ కంప్లీట్ ప్రోగ్రామ్ ఆన్ దట్. డిజైనింగ్ మాస్టర్ క్లాస్, యాప్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, వెబ్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, బిజినెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, మైండ్ సెట్ అండ్ ప్రొడక్టివిటీ గురించి ఇలా కంప్లీట్ 10 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ 10 మాడ్యూల్స్ మొత్తం మనం మాస్టర్ చేసేస్తాం. సో ఇందులో మన ప్రోగ్రాంలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, బిజినెస్ ఓనర్స్, టీచర్స్, ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు చెప్పినట్టు ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు ఆ మాడ్యూల్ నుంచి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సింపుల్. అండ్ యుల్ గెట్ ఆల్ దీస్ రిసోర్సెస్, ఆల్ దీస్ బోనస్ మెటీరియల్స్. ఈ బోనస్ మెటీరియల్స్ అనేది రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి. అది ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పి కూడా నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు చెప్తూ ఉంటాను. ఓకే, దీస్ ఆర్ ఆల్ టెస్టిమోనియల్స్, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ రీడ్ ఇట్. అండ్ హ్యాపీ టు షేర్ యూ దట్ మాకు ఏంటి అని అంటే వీ హ్యావ్ రిసీవ్డ్ వరల్డ్ ఏఐ సమ్మిట్లో లాస్ట్ 1.5 months బ్యాక్ బెస్ట్ లెర్నింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లాగా మనది రికగ్నైజ్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ గాట్. మీకు అన్నీ కూడా యుల్ గెట్ ప్రాపర్ దిస్ థింగ్స్. మీకు ఎనీ క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ క్యాన్ జస్ట్ రీచ్ అవుట్ టు దిస్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ ఆఫ్ గ్రోయింగ్ ఆంటర్ప్రినర్స్, క్రియేటర్స్, ఆల్ ద స్టఫ్. సో ఇవాళ సెషన్ స్టార్ట్ చేద్దాము. వాట్ ఎగ్జాక్ట్లీ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇలాంటి మైండ్ మ్యాప్స్ వాడతాను. దిస్ ఇస్ కాల్డ్ మైండ్ మ్యాప్స్ అంటాము. మీరు ఈ మైండ్ మ్యాప్స్ ఏంటి అంటే యూ క్యాన్ యూజ్ ఇట్. మైండ్ మ్యాప్స్కి ఒక టూల్ ఉంది, చెప్తాను. whimsical.com, WHIMSICAL, whimsical.com. దీన్ని మనం మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అంటాము. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవన్నీ విషయాలు నేర్చుకుంటాం. చూడండి, ఇవన్నీ విషయాలు ఇవాళ ఒక్కరోజు నేర్చుకుంటాము. సో మైండ్ మ్యాప్స్లో చూసినప్పుడు ఏంటంటే మీకు ఈజీగా నేర్చుకోవడానికి ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అందుకని చెప్పేసి మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ నేను మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను. సో యాక్చువల్గా జనరల్గా టు స్టార్ట్, సో ఇఫ్ యు ఆర్ రెడీ, టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. విల్ స్టార్ట్ అవర్ ఫస్ట్ క్లాస్. ఎస్, భరద్వాజ్ గారు, ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ చేంజ్ ద హోల్ మోడల్. సో దెర్ ఈస్ నో నౌ 21 days క్లాస్ లేదు ఇప్పుడు. కంప్లీట్గా ఏంటంటే వీ వాంట్ టు గో త్రూ ఎ ప్యాటర్న్ అండ్ ఎ సిస్టమ్ that will give you best out of the best results. So you will have 10 weeks program, every Wednesday, Thursday class. దాని తర్వాత సండే రోజు you will have an expert session. దాని తర్వాత 10 weeks అయిపోయిన తర్వాత you will have a graduation program. Simple. And graduation is strictly for someone who takes action, for someone who completes all the assignments. Yes, thank you everyone. Yes, so యాక్చువల్గా AI అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే మనం ఒక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టెక్నాలజీ. ఒక మెషిన్ని తీసుకొని దానికి మనకున్న నాలెడ్జ్ అంతా కూడా దానికి ట్రాన్స్ఫర్ చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చి, ఈ ట్రైనింగ్ కూడా ఎలా ఇస్తారు అని అంటే జనరల్గా ఒక సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు ట్రైనింగ్ ఎలా ఇస్తారు అని అంటే ఈ ప్రోగ్రామ్ రాస్తారు, ఇన్పుట్ ఇస్తే ఈ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఇలా కన్వర్ట్ చేసేసి ఇలా తయారు చేసి ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ తీసుకుందాం. మనం రా మెటీరియల్స్ అన్నీ చేస్తాము, ఆ మెషిన్ ఏం చేస్తుందంటే బిస్కెట్ తయారు చేస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి బిస్కెట్ ఇచ్చేస్తుంది, ఫినిష్డ్ ప్రోడక్ట్. ఇక్కడ ఏమవుతుంది, ఒక పర్టికులర్ సిస్టమ్ లాగా వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏం చేస్తాము అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్కి ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ కూడా ఏమొచ్చిందో రెండూ ఇస్తాం. ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ కూడా ఇస్తాం. అవుట్పుట్ ఇచ్చి మోడల్ని ట్రైన్ చేస్తాం మనం. అంటే మనం ద ఎబిలిటీ, ఇక్కడ మనం ఏమంటామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రాసుకోండి. ద ఎబిలిటీ ఆఫ్ మెషిన్ యొక్క ఎబిలిటీ టు థింక్, టు లెర్న్ అండ్ టు మేక్ డిసిషన్స్ జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. మన హ్యూమన్ బీయింగ్ లాగా మనం ఆలోచించడము,
డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకుంటుందంటే దాని దగ్గర ఉన్న డేటాని యూజ్ చేసుకొని డిసిషన్ మేకింగ్ తీసుకుంటుంది. చాట్ జీపీటీ అంటే ఏఐ కాదు. చాట్ జీపీటీ అంటే ఏఐ యొక్క టూల్ మాత్రమే. ఏఐ యొక్క టూల్. అలా మార్కెట్‌లో 40,000 టూల్స్ ఉన్నాయి. 42,000 టూల్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. 42,000 ఎవ్రీ ఇండస్ట్రీలో ఏఐ వాడుతున్నారు. అది ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు. ప్రతి ఇండస్ట్రీలో ఎక్కడెక్కడ ఎలా వాడుతున్నారు ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఓకే. సో ఏఐ ఎప్పటినుంచో ఉంది. ఏఐ అంటే సింపులర్ థింగ్స్‌లో ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ మెషిన్స్ టు థింక్, లెర్న్, డూ. సో ఇక్కడ ఏంటంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఇచ్చినప్పుడు ఇన్‌పుట్ ఇస్తాము, అవుట్‌పుట్ ఇస్తాము. 2 ఇచ్చి ట్రైనింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాట్‌బాట్ తయారు చేస్తున్నాను. ఈ చాట్‌బాట్ ఏం చేస్తుంది అనంటే నా క్లాసెస్ అన్నీ చదివేసి, నా క్లాస్ అన్నీ వినేసి మీకు రేపు పొద్దున్న ఎటువంటి క్వెషన్ ఉన్నా ఏమున్నా కూడా ఆ చాట్‌బాట్ మీకు హెల్ప్ చేస్తది. తెలుగు మొత్తం నేర్చుకొని మీకు ఎప్పుడు ఎటువంటి క్వెషన్ ఉన్నా కూడా ఈ వీడియోలో ఉంది, ఇందులో ఉంది, ఇది దీని ఆన్సర్ అని చెప్పి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. మీకు అర్థమవుతుందా? ఒక మోడల్ ఎలా పనిచేస్తుంది అనంటే చాట్‌బాట్ అనంటే ఏంటి అనంటే ఒక ఒక మెషిన్, ఒక బాట్ వెబ్‌సైట్‌లో మీరెళ్ళినప్పుడు ఒక పాపప్ లాగా వస్తుంది రైట్ సైడ్‌లో. వాళ్ళు సపోర్ట్ చాట్ చేస్తుంటారు కదా! దాన్ని చాట్‌బాట్ అని అంటాం. వెనకాల ఏఐ చాట్ చేస్తుంది. దాన్ని మనం చాట్‌బాట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ షో యూ ఎ లైవ్ డెమో. సో, ఇక్కడ ఓపెన్ చేశాను. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. ఇక్కడ కింద రైట్ సైడ్‌లో మనకు ఒక చాట్‌బాట్ అనేది వస్తుంది. ఇందులో లేదు. 1 సెకండ్. సో, ఇక్కడ చూడండి ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చింది కదా! హాయ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హాయ్ దేర్, వెల్కమ్, ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ ఏఐ చాట్‌బాట్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఏమేమి కావాలి అని అడుగుతుంది. ఏమేమి చెప్తే ఆటోమేటిక్‌గా తీసేసుకొని ఇట్ ఈస్ హెల్పింగ్ ఔట్. దీన్ని మనం చాట్‌బాట్ అని అంటాం. ఓకే. సో, సో ఏఐ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏఐ ఎప్పటినుంచో ఉంది మార్కెట్‌లో. ఇప్పుడిప్పుడు మాత్రమే ఫేమస్ అయింది. సో 6:30 అవుతుంది. ఎవ్రీవన్ డ్రింక్ సమ్ వాటర్. ఎవ్రీవన్ ఆర్ క్యారింగ్ యువర్ వాటర్ బాటిల్ అనుకున్నా. ఎవ్రీవన్ డ్రింక్ సమ్ వాటర్. యెస్. నో వాయిస్. వేణుగోపాల్ గారు వాయిస్ ఈస్ క్లియర్. వన్స్ క్యాన్ యూ ప్లీజ్ చెక్? శివప్రసాద్ గారు, ఐల్ మెన్షన్ లాట్ ఆఫ్ టూల్స్ విచ్ ఐల్ టెల్ యూ విచ్ ఈస్ పెయిడ్, విచ్ ఈస్ ప్రీమియం, విచ్ ఈస్ ఎవ్రీథింగ్. క్లియర్ వాయిస్ అని అంటున్నారు వేణుగోపాల్ గారు. ఐ థింక్ ద మిస్టేక్ ఈస్ అట్ యువర్ ఎండ్. ఒక్కసారి చెక్ చేసుకోండి. యాహ్! ఎవ్రీవన్ డ్రింక్ సమ్ వాటర్. డ్రింక్ సమ్ వాటర్ ఎవ్రీవన్. పర్ఫెక్ట్. క్లియర్. యెస్. యాహ్! సో, ఏఐ ఎప్పుడు స్టార్ట్ అయింది? మార్కెట్‌లో ఏఐ ఎప్పటినుంచో ఉంది. ఏఐ మనకి 1950స్‌లో ఉంది. ఫస్ట్ ఏఐ వచ్చేసి ఏంటి అనంటే రూల్ బేస్డ్ ఏఐ ఉండే. రూల్ బేస్డ్ ఏఐ. అంటే ఏంటి అనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెట్ ఆఫ్ రూల్స్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పని మాత్రమే చెయ్యు. ఈ సాటిస్ఫై అయితే యెస్ అయితే ఈ పని చెయ్యు. నో అయితే ఈ పని చెయ్యు. మనం ఏదైనా ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ ఉన్నా ఏమున్నా గూడా యెస్ అయితే ఈ పని జెయ్యు. నో అయితే ఈ పని జెయ్యు. రెండే థింగ్స్ ఉంటుండే. ఆప్షన్ ఫాల్స్ అయితే ఇది. ట్రూ అయితే ఇది. అది రూల్ బేస్డ్ ఏఐ అని అంటుండే. దాని తర్వాత రైజ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ వచ్చింది. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అనంటే మెషిన్ తనకున్న డేటా నుంచి దాని ఇన్‌పుట్స్‌ని నేర్చుకొని అది ఎలా పనిచేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందంటే ప్యాటర్న్స్‌ని గమనిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ ఎ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మీరిప్పుడు ఎప్పుడైనా గూడా ఒక లోన్ అప్లై చేయడానికెళ్ళినప్పుడు మనకున్న సిబిల్ స్కోర్ గాని, మనకున్న స్కోర్‌ని యూజ్ చేసుకొని, ఎన్నో ఫ్యాక్టర్స్‌ని యూజ్ చేసుకొని, లోన్ వస్తుందా? లేదా? అని చెప్పి రిజెక్ట్ అవుతుందా? లేదా? అని చెప్పి చెప్తారు. అక్కడ కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌నే వాడతారు. వాళ్ళేంది అంటే ముందే అంత డేటా ఇచ్చేస్తారు సిబిల్‌కి. ఓకే. మార్ట్‌గేజా? ఇతని జాబా? ఇతని బిజినెసా? ఇతనికి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? ఏంటి? అన్నీ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇచ్చి, అన్ని ఫ్యాక్టర్స్ ఇచ్చి మెషిన్‌ని డిసైడ్ చేయమంటారు. ఆయన ఎలిజిబులా? కాదా? అని చెప్పేసి. అక్కడ మెషిన్ లెర్నింగ్. దాని తర్వాత ఏఐ వింటర్ అని వచ్చింది. దాని తర్వాత రైజ్ ఆఫ్ డేటా డ్రివెన్ ఏఐ వచ్చింది. డీప్ లెర్నింగ్ రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ద ఫ్యూచర్ అండ్ బియాండ్ 2024 అండ్ 2025లో ఉంది. దీని గురించి మనకు అంతగనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్యాటర్న్‌లో ఏం జరిగిందో క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఒక మెషిన్ లెవెల్‌గా స్టార్ట్ అవ్వడం జరిగింది. నార్మల్ ఒక చిన్న సాఫ్ట్‌వేర్ లాగా స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత రీసెర్చ్ లాగా యూజ్ చేయడం చేశారు. డిసీజెస్ కనుక్కోవడంలో చేశారు. ఇలా డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ ఎవల్యూషన్‌గా వస్తుంది. ఇప్పుడు మనకేమైపోయిందంటే మార్కెట్‌లో ఎక్స్‌టెన్సివ్‌గా వచ్చింది. పబ్లిక్‌కి చాలా మందికొచ్చేసింది. 2015లో ఎప్పుడైతే ఓపెన్ ఏఐ వాళ్ళు చాట్ జీపీటీ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇంకా ఎక్స్‌టెన్సివ్ అయింది. అది ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అంటారు. సో, ఇలా మనకేంటంటే మార్కెట్‌లోకి క్లియర్‌గా ఇప్పుడు అందరికి యాక్సెసిబుల్‌గా వచ్చింది. అండ్ ఎంత యాక్సెసిబుల్‌గా వచ్చిందనంటే గూగుల్ 100 మంది వాడితే 25 మంది ఆల్‌మోస్ట్ 1/4 ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ చాట్ జీపీటీ. సో, అంత ఎక్స్‌టెన్సివ్‌గా అయిపోయింది. అండ్ ఇంకా నో టైమ్, వితిన్ నో టైమ్ బై 2030
రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే మనం 80% ఆఫ్ ద టైమ్ బై 2030లో వీ విల్ వర్క్ విత్ రోబోట్స్, వీ విల్ వర్క్ విత్ మెషిన్స్ అని చెప్తుంది. మనకి రోబో సినిమాలో ఏదైతే చూసామో అది నిజంగా జరగబోతుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ రూల్ బేస్డ్ నుంచి ఇప్పుడు డీప్ లెర్నింగ్ ఏ దాకా అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలు ఉంటాయి, దాని గురించి కూడా చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెషిన్ లెర్నింగ్ అని ఉంటుంది. మెషిన్ లెర్నింగ్లో మళ్ళీ ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చేసి డీప్ లెర్నింగ్ అని ఉంటుంది. ఇంకొక దాంట్లో జనరేటివ్ ఏ అని ఉంటుంది. ఆ మ్యాట్రిక్స్, ఆ మాడ్యూల్, ఆ థియరీ అంతా కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. కానీ జస్ట్ గివ్ ఎన్ ఇన్సైట్, ఇది మొత్తం ఒక పార్ట్ అంతా కూడా ఒక సర్కిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. అందులో లోపల మెషిన్ లెర్నింగ్ అంటారు, తర్వాత డీప్ లెర్నింగ్ అంటారు, డిఎల్ అని అంటారు, దాని తర్వాత లోపల జనరేటివ్ ఏ అని అంటాము. ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏఐ సింపుల్ యూస్ కేసెస్, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు, ఎలా వాడుతున్నారో ఆల్రెడీ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో మనకి ఏంటి అంటే చాట్ బాట్ క్రియేషన్లో యూస్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఎవ్రీ టైం ఎవరైనా చాట్ చేసినప్పుడు రిప్లై ఇవ్వాలి అని అంటే వెనకాల ఒక మాన్యువల్ ఒక పర్సన్ కూర్చోవాలి. ఇన్ ద సేమ్ వే ఒక చాట్ బాట్ ఏం చేస్తుంది అని అంటే, మనం మొత్తం క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని దానికి ఇచ్చేస్తే ఒకటేసారి 10,000 మంది వచ్చినా కూడా 10,000 మంది క్వశ్చన్స్ ఆన్సర్స్ అదే సాల్వ్ చేసి ఆటోమేటిక్గా అదే మనకి జనరేట్ చేసి ఇస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చాట్ బాట్. నెక్స్ట్ బిజినెస్ మార్కెటింగ్లో ఎలా వాడుతున్నారు అంటే, ఏఐతోని కాంటెంట్ జనరేట్ చేస్తున్నారు, ఏఐతోని కస్టమర్ ఇన్సైట్ చేస్తున్నారు. ఒక బిజినెస్కి దెర్ ఆర్ 300 వేస్ ఆఫ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టూల్స్. 300 వేస్. చాట్ జీపీటీని మన లైఫ్లో ఎలా వాడుకోవచ్చు, చాట్ జీపీటీని బిజినెస్లో ఎలా వాడుకోవచ్చు, చాట్ జీపీటీని సేల్స్లో ఎలా వాడుకోవచ్చు అనే విషయాలు ఇంకా మనం రేపు నేర్చుకుంటాం. రేపటి క్లాస్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ యూస్ కేసు ఇవన్నీ నేర్చుకుంటాం. జస్ట్ గివ్ ఎ ఇమ్స్, బిజినెస్లో చాలా ప్లేసెస్లో మన చాట్ జీపీటీని, ఏఐని వాడుతున్నారు. నెక్స్ట్ హెల్త్ కేర్లో ఏఐని యూజ్ చేసి డిసీజ్ డయాగ్నోసిస్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి డిసీజ్ డయాగ్నోసిస్ చేస్తున్నారు, రోబోటిక్ సర్జరీ చేస్తున్నారు. మీరు ఎవరైనా లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆల్ దీస్ థింగ్స్ విన్నారా? రాజశేఖర్ గారు ఎటువంటి నోట్స్ ఉండదండి, మొత్తం లైవ్ క్లాసెసే ఉంటాయి, రికార్డింగ్ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా సబ్జెక్ట్ నార్మల్గా దానికి రిసోర్స్ మెటీరియల్ ఇవ్వాలి అంటే నేను మెటీరియల్ ఇస్తాను. నోట్స్ మీరు రాసుకోవాలి, మీకన్నా బెటర్గా ఎవరు అర్థం చేసుకొని రాసుకోలేరు. కాబట్టి సెల్ఫ్ మేడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది ఒక సబ్జెక్ట్లా కాదు, ఇది ఏంటిదంటే మీకు వీక్ ఆన్ వీక్ మీకు చేంజ్ అవుతూనే ఉంటుంది సబ్జెక్ట్. ఎవ్రీ వారంలో ఏఐలో చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ఏఐ వాళ్ళు ఒక బ్రౌజర్ కూడా తీసుకొచ్చారు, క్రోమ్ లాగా. చాట్ జీపీటీ వాళ్ళు అట్లస్ అనే బ్రౌజర్ తీసుకొచ్చారు, పర్ప్లెక్సిటీ వాళ్ళు కామెట్ అనే బ్రౌజర్ తీసుకొచ్చారు. బ్రౌజర్ కూడా వచ్చేసాయి, యాప్స్ అన్ని మారిపోతున్నాయి. అందుకే మీకు ఒక మెంబర్షిప్ 1 ఇయర్ వరకు ఇస్తే మీరు 1 ఇయర్ వరకు అప్డేట్ అయ్యి ఉండొచ్చు అనే విషయంతో మీకు ఇవ్వడం జరిగింది. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, అండ్ యూ విల్ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ ఆల్ అదర్ పీపుల్. మీరు యాప్లో మీరు ఇవాళ ఏం నేర్చుకున్నారు, మీకు ఏమేమి నచ్చింది అని చెప్పి మీరు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటే, మీరు నేర్చుకున్న మీరు చెప్పిన దాని నుంచి వేరే వాళ్ళు నేర్చుకుంటారు, అలా అందరం కలిసి నేర్చుకుంటాం. యూ గెటింగ్ మై పాయింట్? ఎస్, క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. మీకు అర్థమైందా? మన హోల్ కాన్సెప్ట్ అర్థమైతే యూ క్యాన్ టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆల్ జాబ్స్ విల్ గో అవే, 100% ఆల్ జాబ్స్ విల్ గో అవే. దెర్ విల్ బి ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ హూ విల్ బి సస్టైనింగ్ ఇన్ ద మార్కెట్. మనం చేసే విధానం మారుతుంది. జాబ్స్ వెళ్ళిపోతాయంటే ఉన్న జాబ్స్ అయితే పక్కా వెళ్ళిపోతాయి, లేని జాబ్స్ క్రియేట్ అవుతాయి. లేని జాబ్స్ చాలా క్రియేట్ అయిపోతాయి, వేర్ యూ విల్ యూస్ ఏఐ టు మేక్స్ థింగ్స్ వెరీ మచ్ ఫాస్టర్. చాలా అంటే చాలా ఫాస్టర్. సో ఫినాన్స్లో ఎక్కడెక్కడ వాడుతున్నారు, సైబర్ క్రైమ్స్లో వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫినాన్స్లో ఫినాన్షియల్ ఫ్రాడ్ డిటెక్షన్లో, స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్లో కూడా మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మొత్తం స్టాక్ అనాలిసిస్, రిపోర్ట్, డిసిషన్ మేకింగ్, బయ్యింగ్, సెల్లింగ్, ఆల్ దోస్ థింగ్స్ ప్రెడిక్షన్స్. ఎందుకంటే అది ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి దాని నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్లో ఏఐ ట్యూటర్స్ని తీసుకొచ్చారు, పర్సనలైజ్డ్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 పీపుల్ ఉన్నారు, 60 పీపుల్కి వాళ్ళ 60 డిఫరెంట్ అండర్స్టాండింగ్ కెపాసిటీస్ ఉంటాయి, క్యాపబిలిటీస్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి సపరేట్గా పర్సనలైజ్డ్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, కోచింగ్ ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్లో అయితే చాలా విధాలుగా వాడుతున్నారు. క్వశ్చన్ పేపర్ని ప్రిడిక్ట్ చేయడానికి వాడచ్చు. క్వశ్చన్ పేపర్ నెక్స్ట్ ఏం రాబోతుందో గెస్ చేయడం కోసం వాడచ్చు, డేటా ప్రొడిక్షన్ కోసం వాడచ్చు. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, కొన్ని మోడల్స్కి ఇంటర్నెట్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. ఒక 1,00,000 బుక్స్ తీసుకోండి, 1,00,000 బుక్స్ అన్నీ చదివేసింది. 1,00,000 కోర్సెస్ అనుకోండి, అన్ని కోర్సెస్ చేసేసింది. మొత్తం అంతా కూడా మన చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ రూపంగా జస్ట్ ఒక క్లిక్లో అవైలబుల్ ఉంది. ఎనీ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు, చేసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రాపర్గా ఏ టైంలో ఎక్కడ వాడాలో అక్కడ యూజ్ చేస్తే సరిపోతుంది. వి విల్ బికమ్ సక్సెస్ఫుల్. ఎర్లియర్ మనం సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా ఒక 1 అవర్లో స్టార్ట్ చేసేయచ్చు. మొత్తం ఒక యాప్ కావాలంటే యాప్ కూడా లాంచ్ చేయొచ్చు, వెబ్సైట్ కావాలంటే వెబ్సైట్ లాంచ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ వీ కెన్ డూ.
జస్ట్ ఎందుకంటే మ్యాటర్ ఆఫ్ ఏమైపోయిందంటే జస్ట్ ప్రాంప్టింగ్ చేస్తూ మనకేం కావాలి అని చెప్పి ఏ వెబ్సైట్‌కి వెళ్ళి ఏ టూల్‌ని ఎక్కడ వాడాలి అని చెప్పి జస్ట్ తీసుకొని, మనం దాన్ని తీసుకొని ఇఫ్ యూ జస్ట్ డూ గదా! ఇట్ ఈస్ సార్టెడ్ ఔట్. అంతే సింపుల్. అంత ఫాస్ట్ అయిపోయింది. అండ్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ ఇన్ సో మెనీ వేస్. ఓన్లీ ఒక చాట్ జీపీటీ యూజ్ చేసుకొని దేర్ ఆర్ 500 వేస్ ఆఫ్ మేకింగ్ మనీ. 500 విధాలుగా డబ్బులు సంపాదించొచ్చు. మనం చాట్ జీపీటీ ఓన్లీ గూగుల్ సెర్చ్ ఎట్లయితే వాడతామో అలానే వాడుతున్నాం. కానీ ది అదర్ సైడ్ చూసుకుంటే మీరు యూట్యూబ్‌లోకెళ్ళి చాట్ జీపీటీతోని డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పి మీరు యూట్యూబ్‌లో వీడియోలు కొట్టండి. ఇంగ్లీష్‌లో చాలా వీడియోస్ వస్తాయి. హౌ టు మేక్ మనీ యూజింగ్ చాట్ జీపీటీ, హౌ దే ఆర్ మేకింగ్ మనీ యూజింగ్ చాట్ జీపీటీ అని చెప్పి కూడా మీరు చాలా చూస్తారు. సాంగ్స్‌తోని డబ్బులు సంపాదించొచ్చు. వీడియోస్‌తోని డబ్బులు సంపాదించొచ్చు. దేర్ ఆర్ మెనీ వేస్ దట్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ. అండ్ ఇక్కడ చూస్తే ఒక సైడ్ కొంతమందికి జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. ఇంకో సైడ్ కొంతమందికి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. సెల్ఫ్ సస్టైన్‌గా ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా అవుతున్నారు. బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో మచ్ అడ్వాంటేజ్. ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సో మచ్ అడ్వాంటేజ్. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి సైడ్ ఇన్‌కమ్ అనేది ఒకటి జనరేట్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంతో వచ్చాయి. ఓకే. సో అంత పవర్ ఉంది. ఇమాజిన్ చేసుకోండి. అండ్ అది 100 లాంగ్వేజ్‌లో అర్థం చేసుకుంటది. మీకు ఎలా కావాలంటే అలా మాట్లాడొచ్చు. మీరు వీడియో కాల్ చేయాలా? వీడియో కాల్ చేయొచ్చు. ఎక్కడైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగొచ్చు. అన్ని థింగ్స్ చేయొచ్చు. మీకు ఒక కెరియర్ ప్లానింగ్ కావాలా? కెరియర్ ప్లాన్ ఇస్తుంది. మీకు ఒక డౌట్ ఉంది. మెంటర్ లాగా పనిచేయాలా? మెంటర్ లాగా పనిచేస్తుంది. మీకు ఒక ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయాలా? ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తుంది. అన్నీ కూడా చేస్తుంది. దట్ ఈస్ దట్ మచ్ పవర్‌ఫుల్. ఇలాంటి చాట్ జీపీటీ ఒకటే ఉందా అంటే అట్లా అని కాదు. చాలా ఉన్నాయి. ఓకే. ఎడ్యుకేషన్‌లో అలా హెల్ప్ చేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌లో మీరు ఎప్పుడైనా చూసారా యూట్యూబ్‌లో మీరు కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అలాంటి వీడియోలే వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ రిలేటెడ్ వీడియోలు చూస్తున్నప్పుడు మీరు ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా మ్యూజిక్స్ వస్తూ ఉంటాయి. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో, ఆహా, ఓటీటీ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటిలో కూడా చూసినప్పుడు ఏంటినంటే ఆ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీరు ఏదైతే చూస్తూ ఉంటారో దాన్ని రికగ్నైజ్ చేసుకొని దాన్ని మీకు ఇస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే మీ యూజర్ అటెన్షన్ టైమ్ స్పెండ్ చేయడానికి ప్లస్ ఇంకోటేంటంటే మీ టైమ్ స్పెంట్ ఆ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు ఎంత ఎక్కువ సేపు ఉంటే అన్ని ఎక్కువ యాడ్స్ వాళ్ళు చూపియొచ్చు. వాళ్ళకి అంత డబ్బులొస్తాయి. అక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడుతున్నారు. కన్స్యూమర్ బిహేవియర్ అనాలిసిస్ అంటాం. కన్స్యూమర్ బిహేవియర్ అనాలిసిస్ అదంతా కూడా ఏఐ చేస్తుంది. మీరెప్పుడైనా ఇది కూడా గమనించారా? ఏంటి అనంటే ఏదైనా ఫోన్‌లో మాట్లాడుతూ ఉండండి మీ ఫ్రెండ్‌తోని ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ కొందాం అనుకుంటున్నా, లేదంటే ఈ బుక్ కొందాం అనుకుంటున్నా, ఆటోమేటిక్‌గా ఒక 1 అవర్ ఒక 15, 20 మినిట్స్ తర్వాత మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఆ యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా మీకు ఆ యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో, ఆ యాడ్స్ అవన్నిటికి గూడా మనకేంటిదంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రీమార్కెటింగ్, రీటార్గెటింగ్ అని అంటాం. యెస్. నెక్స్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌లో ఏఐ ఈస్ నావిగేటింగ్. టెస్లా వాళ్ళ కార్ ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ డ్రైవర్‌లెస్ కార్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ చేస్తుంది. ఇండియాకి ఆల్రెడీ మొన్న ముంబైలో ఫస్ట్ టెస్లా కార్ గూడా వచ్చింది. నెక్స్ట్ కామర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి. అమెజాన్‌లో 6,00,00,000 ప్రొడక్ట్స్ ఉంటాయి. 6,00,00,000 ప్రొడక్ట్స్‌లో ఏ ప్రొడక్ట్ కొంటే కింద పీపుల్ ఆల్సో బాట్ థిస్ ప్రొడక్ట్ అని చెప్పి వస్తూ ఉంటుంది. మీరు కొనేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ కొంటుంటే ఫ్రిడ్జ్ కవర్ కూడా కొనుక్కున్నారు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా కొనుక్కున్నారు. ఫ్రిడ్జ్ కింద బేస్ కూడా కొనుక్కున్నారు అని చెప్పి రికమెండేషన్స్ వస్తాయి. ఆ ప్రొడక్ట్ రికమెండేషన్స్‌లో కూడా ఏఐ వాడతారు. లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ ఇంగ్లీష్‌లోకెళ్ళి మీరు ముందు ఏం చేస్తుండేనంటే ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ అని కొడుతుండే. అక్కడ కూడా ఏఐ వాడతారు. యూట్యూబ్‌లో ప్రతి దగ్గర ఏఐ ఎప్పటినుంచో వాడుతున్నారు. మనకు తెలియకుండా. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్‌లో కూడా వెనకాల ఏఐ ఉంటది. గూగుల్ సెర్చ్‌లో వెనకాల ఏఐ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లో కూడా మీరు చూస్తే ఏఐ మోడ్ అని సెపరేట్‌గా వచ్చింది. సో, ఇప్పుడు గూగుల్‌లోకి వెళ్తే మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ బార్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఏఐ మోడ్ వచ్చేసింది. మీరు ఏది సెర్చ్ చేసినా కూడా ఏఐ డైరెక్ట్ ఆన్సర్ ఇస్తది. యాక్చువల్ గూగుల్ సెర్చ్‌లో మీరు ఎప్పుడైనా ఏమైనా సెర్చ్ చేసినప్పుడు ఏంటి అనంటే ఒక 30, 40 ఆప్షన్స్ అన్ని వెబ్‌సైట్స్ అన్నీ ఇచ్చి, ఆ వెబ్‌సైట్స్ అన్నీ ఇచ్చి అందులోకెళ్ళి బెస్ట్ ఏముందో అని చెప్పి చూస్తుంది. కానీ ఆ వెబ్‌సైట్స్ ఇవ్వడం కూడా దానికి వెనకాల 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని మనం ఎస్‌ఈఓ అంటాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఆహ్, ఆ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో, ఇంతకుముందు చెప్పినట్టు ఏఐ అని చెప్పాను కదా! ఏఐలో ఎగ్జాంపుల్స్‌గా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి హౌ ఇట్ వర్క్స్‌లో చూస్తే మెషిన్ లెర్నింగ్ అది ఎక్కడ వాడతారు? యూట్యూబ్‌లో, నెట్‌ఫ్లిక్స్‌లో వాడతారు. పాస్ట్ డేటాను యూజ్ చేసుకొని ఫ్యూచర్ డేటాని యూజ్ చేస్తూ ప్రిడిక్ట్ చేస్తూ ఉండడానికి మెషిన్ లెర్నింగ్ వాడతారు. డీప్ లెర్నింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌లో ఒక బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ లెర్నింగ్ అనే థింగ్‌ని వాడతారు. ఎన్ఎల్‌పి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఇవన్నిట్లలో మనం ఏ భాషలో చెప్తే ఆ భాషలో అది అర్థం చేసుకొని దానిలోకి వెళ్ళి అది ప్రాసెస్ చేసుకొని మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. అది ఎన్ఎల్‌పి అని అంటారు. ఎన్ఎల్‌పి ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోత్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ కంప్యూటర్ విజన్, ఫేస్ అన్‌లాక్. ఫోన్‌లో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. ఫేస్ ఆటోమేటిక్‌గా నన్ను చూసి అన్‌లాక్ అయిపోయింది. ఫేస్ అన్‌లాక్ ఎప్పటినుంచి ఉంది? ఎప్పటినుంచో ఉంది. దీన్ని కంప్యూటర్ విజన్ అంటాం.
ఫేస్ అన్లాక్ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాం. రోబోటిక్స్ ఎక్కడ వాడతాం? ఆర్టిఫిషియల్తో పాటు ఒక ఇండస్ట్రీ ఏంటంటే రోబోటిక్స్ ఇండస్ట్రీస్లో వాడతాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఎప్పటి నుంచో వాడుతున్నాము. ఒక చిన్న పల్లి ఫ్యాక్టరీ అనుకోండి, రైస్ ఫ్యాక్టరీ అనుకోండి, రైస్ మిల్ అనుకోండి, ఆల్ దీస్ థింగ్స్లో అన్నిట్లలో ఎప్పటి నుంచో మెషినరీస్ వాడుతున్నాం. ఫిక్స్డ్ థింగ్స్కి సాఫ్ట్వేర్స్ వాడుతున్నాం, టెక్నాలజీ వాడుతున్నాం. ఒకటే ప్రోగ్రామ్ని లోడ్ చేసి ఇదే పనిని రిపీటెడ్గా చెయ్యి అని చెప్తున్నాము. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దీస్ ఆర్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ఏఐ, దీస్ ఆర్ డిఫరెంట్ యూస్ కేసెస్ ఆఫ్ ఏఐ. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇక్కడ దాకా మీకు అర్థమైతే సి అని టైప్ చేయండి. ఎస్, ఎస్ఈఓకి కూడా యూస్ చేయొచ్చు. ఇప్పటిదాకా క్లియర్గా ఉంటే సి అని టైప్ చేయండి అండ్ డ్రింక్ సమ్ వాటర్. Perfect. Yes. So there are three types of AI. నార్మల్గా నారో ఏఐ, జనరల్ ఏఐ, సూపర్ ఏఐ అంటాం. సూపర్ ఏఐ ఏంటి అంటే సూపర్ ఏఐ గురించి చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇంకొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తుంది. ఇప్పుడు రోబో సినిమాలో ఒక రోబో ఇంకో రోబోని తయారు చేసి మొత్తం ప్రపంచాన్ని ఏలేసింది కదా, దాన్ని మనం సూపర్ ఏఐ అని అంటాం. సూపర్ ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇంకొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇద్దరు మాట్లాడుకోవడానికి ఒక కొత్త లాంగ్వేజ్ని తయారు చేసేస్తుంది. మొన్న రీసెంట్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. రెండు చాట్ జీపీటీలు ఓపెన్ చేసి, రెండు ఫోన్లు చాట్ జీపీటీలు ఓపెన్ చేసి మీ ఇద్దరు మాట్లాడుకోండి మాకు తెలియని లాంగ్వేజ్లో అంటే ఆటోమేటిక్గా అది ఒక కొత్త లాంగ్వేజ్ని క్రియేట్ చేసేసుకుంది. మనకు తెలియని లాంగ్వేజ్లో ఎక్కడ ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంది, ఆ లాంగ్వేజే లేదు. అంటే అంత సూపర్ పవర్ఫుల్ అయిపోయే ఛాన్స్ ఉంది. మనం విత్ ఇన్ నో టైం ఇంకొక 5 సంవత్సరాల లోపు మాత్రమే మనం దీన్ని మార్కెట్లో చూడగలుగుతాము. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్లో ఏమైనా చేంజెస్ కావాలి అంటే ఎంత డిఫికల్ట్. నెక్స్ట్ ఇయర్ నుంచి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి థర్డ్ క్లాస్ నుంచే ఏఐని యూజ్ చేయాలి. థర్డ్ క్లాస్ నుంచే ఏఐని యూజ్ చేసుకొని వాళ్ళ మేధస్సు పెంచాలి, వాళ్ళ ఇన్నోవేషన్ క్రియేటివిటీని పెంచాలి అని చెప్పి గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ డిసిషన్. థర్డ్ క్లాస్ నుంచే ఏఐ నేర్పిస్తున్నారు. ఏఐని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎలా వాడాలి, ఏంటి అని చెప్పి దానిపైన అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏఐ మ్యాసివ్ చేంజెస్ తీసుకురాబోతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. యా. ఎస్, ఇంద్రజ మ్యామ్, యూ క్యాన్ లిజన్ దిస్ క్లాస్ అగైన్ ఇన్ ద యాప్. నెక్స్ట్ జనరల్ ఏఐ. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఏఐ జనరల్ ఏఐ ఆర్ వీక్ ఏఐ అని అంటాం. ఫస్ట్ ఏమన్నా అంటున్నాం? సూపర్ ఏఐ. సూపర్ ఏఐ ఏంటి? ఇంకా రాలేదు మార్కెట్లో. ఏఐ ఇంకొక ఏఐ క్రియేట్ చేస్తుంది, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఏ సూపర్ ఏఐ. నెక్స్ట్ జనరల్ ఏఐ. జనరల్ ఏఐ వచ్చేసి ఏంటి? థింక్ అండ్ లెర్న్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్, హ్యూమనాయిడ్ రోబోట్స్ ఈజ్ జనరల్ ఏఐ. చాట్ జీపీటీలో వాడేది కూడా జనరల్ ఏఐ, సింపుల్. ఓకే. నెక్స్ట్ నారో ఏఐ, ఆర్టిఫిషియల్ నారో ఏఐ అని అంటాం. నారో ఏఐ ఎక్కడెక్కడ వాడుతున్నారంటే చాట్ జీపీటీలో. అండ్ దీస్ నారో ఏఐ ఏంటంటే ఒక టాస్క్ చేయడానికి మాత్రమే డిజైన్ చేసి ఉంటుంది, ఒక టాస్క్. ఇప్పుడు చాట్ జీపీటీలో మీరు ఇన్పుట్ టెక్స్ట్ ఇస్తారు, టెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది. కొత్త మోడల్ ఏమొచ్చిందంటే ఇప్పుడు మల్టీ మోడల్ అయిపోయింది. మల్టీ మోడల్లో ఇన్పుట్ టెక్స్ట్ ఇస్తారు, దాని తర్వాత ఇమేజ్ వస్తుంది. ఇన్పుట్ టెక్స్ట్ ఇస్తారు, వీడియో సోరా అనే టూల్లో వస్తుంది. చాట్ జీపీటీ వాళ్ళ టూల్ సోరా అనే టూల్లో వస్తుంది. ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, గూగుల్ మ్యాప్స్లో వాడేది కూడా నారో ఏఐ. ఎప్పటి నుంచో వాడుతున్నారు మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా ఏఐ వాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్లో కూడా యు ఆర్ యూజింగ్ ఏఐ నారో ఏఐ. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ. ఓకే. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎందుకు వాడుతున్నారు, చాలామంది ఎందుకు వాడుతున్నారు, ఏంటి దీని వెనకాల ఉన్న థింగ్ ఏంటి అని చెప్పి చూసుకున్నట్టయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డబ్బులు సేవ్ చేస్తుంది అండ్ చాలా టైంని కూడా సేవ్ చేస్తుంది. 10 మంది 10 రోజులు చేసే పనిని ఒక పర్సన్ 1 అవర్లో 10 మంది చేసే పనిని కంప్లీట్ చేసేంత కెపాసిటీ, క్యాపబిలిటీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రాపర్గా యూజ్ చేస్తే వచ్చింది. అప్పుడు ఏమైపోయిందంటే 10 మంది చేసే పని ఒక్క పర్సనే ఒక గంటలో చేయగలిగే అంత కెపాసిటీ వచ్చింది. ఆలోచించడం ఏఐ ఆలోచిస్తుంది, చేయడం ఏఐ చేస్తుంది, దాన్ని గైడ్ చేయడం మాత్రమే మనం చేయాలి, అంతే. మీకు అర్థమవుతుందా? డిజైనింగ్ అనుకోండి, నాకు ఈ పోస్టర్ కావాలి, ఇలాంటి పోస్టర్ కావాలి. మీరు ఫర్దర్గా పోస్టర్స్, వీడియోస్, యానిమేషన్స్, సినిమాటోగ్రఫీ, అసలు ఏ రంగంలో చూసుకున్నా కూడా ప్రతి రంగంలో ఇట్ హాస్ బిన్ మార్వెల్గా యూజ్ అవుతుంది. మిలిటరీ సూసైడల్ రోబోట్స్ అని వచ్చాయి. ఇప్పుడు వారు చేయట్లేదు, ఇప్పుడు వెళ్ళి మనుషులతోని మా షూటింగ్ చేయడం అవన్నీ చేయట్లేదు. మొన్న యుక్రెయిన్ వార్లో ఏం చేశారు? రోబోట్స్ని పంపించారు, డ్రోన్స్ పంపించారు. ఒకటిసారి 140 150 డ్రోన్స్ వెళ్ళిపోయి ఆ స్పాట్లో బాంబు ఆటోమేటిక్గా పేలిపోయింది, ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయిపోయింది. సింపుల్. మొత్తం కూడా టెక్నాలజీని అంత ఫాస్ట్గా అన్ని ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. నెక్స్ట్ ఇంప్రూవ్స్ క్విక్ డెసిషన్ మేకింగ్.
చాలా సార్లు ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడు ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడానికి కూడా కొంతమంది ఆలోచించి, కొంతమంది రీజన్స్‌తోని దే డిడ్ నాట్ ఈవెన్ జాయిన్. కానీ డేటాబేస్‌తోని చూసుకొని, ఓకే. డేటాతోని చూసుకొని మనకి మెషిన్ లెర్నింగ్ అనేది క్విక్ డిసిషన్స్ ఇచ్చేస్తుంది. నువ్వు చేరాలా వద్దా? నీ స్కిల్ ఏంటి? నీ పర్పస్ ఏంటి? నీకు మ్యాచ్ అవుతుందా లేదా? ఇమ్మీడియేట్ డిసిషన్. సో ఏఐ ఏంటి అంటే దాని దగ్గర డేటా ఉంది కాబట్టి ఓన్లీ రీజన్ ఏంటంటే డేటా, 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 డేటా. మనం చాలా సార్లు హ్యూమన్స్ మిస్టేక్స్ చేస్తాం. హ్యూమన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలీదు. ఇది తినాలని తెలీదు. ఇది తినొద్దు అని తెలీదు. కానీ తింటాం. అప్పుడప్పుడు తింటాం. ఎప్పుడైనా చేదు చేదు తింటాం. తిన్న తర్వాత తెలుస్తది. తెలుసుకుంటాం. కానీ మెషిన్‌కి ఏందంటే ఆ మిస్టేక్స్ అన్నీ తెలుసు. ఆ మిస్టేక్స్ అన్నీ తెలుసు కాబట్టి మనకు ఫ్యూచర్‌లో ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ థట్ ఇంకొకటి ఏంటిదంటే దాని ఎర్రర్ రేట్ ఈస్ 0. అంటే హ్యూమన్స్ మిస్టేక్ చేయగలుగుతాం. మెషిన్స్ మిస్టేక్ చేయవు. మెషిన్స్‌కి ఏందంటే ఇప్పుడున్న కెపాసిటీ ఆఫ్ ద మెషిన్స్‌లో ఎమోషన్స్ దానికి లేవు. కానీ రీసెర్చెస్ జరుగుతున్నాయి. ఏఐకి 18 ఎమోషన్స్‌ని కూడా నేర్పిస్తున్నారు. హ్యాపీనెస్ అంటే ఏంటి? సాడ్‌నెస్ అంటే ఏంటి? యాంగర్ అంటే ఏంటి? అవి కూడా ఏఐకి నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఏఐ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిట్టినా కూడా సారీ బాస్ నేను ఇంప్రూవ్ అయితా అని చెప్తది. అంత మంచి ఫ్రెండ్ మీకు ఎక్కడ దొరుకుతదండి? మనం తిట్టినా గూడా సారీ బాస్ నేను ఇంప్రూవ్ అయితా అని చెప్తది అలా. నెక్స్ట్ మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. మన డే టు డే టైమ్‌లో మనము 1 అవర్, 10 అవర్స్ తీసుకునే పనిని మనం ఏం చేయొచ్చంటే ఎఫిషియన్సీ చాలా పెంచుకోవచ్చు. నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అండ్ మీకు అసైన్‌మెంట్స్ ఇస్తాను. దానివల్ల యూ విల్ సీ ఎ మాసివ్ చేంజ్. మీరు చేసే పనులు ఎలా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి చాలా చేంజ్ మీరు నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ ఎనేబుల్స్ ఇన్నోవేషన్. కొత్త ఇన్నోవేషన్. ఏఐ క్రియేట్స్ న్యూ ఆపర్చునిటీస్. సైన్స్, టెక్, బిజినెస్ అన్నిట్లలో కొత్త కొత్త ఆపర్చునిటీస్, కొత్త మార్కెట్ స్పేస్‌ని క్రియేట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రాపర్‌గా మనం యుటిలైజ్ చేసినామంటే దేశ ఎకానమీ ఏదైతే ఉందో, ఆ ఎకానమీ చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్‌కి గ్రో అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎకానమీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఉన్నదానికి నెక్స్ట్ లెవెల్ ఐడియాస్‌తోని నెక్స్ట్ లెవెల్ థింగ్స్ అన్నీ కూడా ఇస్తుంది. మీకొక ఐడియా ఉంది. దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలీదు. ఏఐని యూజ్ చేస్తారు. దాన్ని ఏఐని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. మీకొక ఐడియా ఉంది. ఆ ఐడియా ఫెయిల్ అవుతదా? ప్రాఫిట్‌లోకెళ్తారా? ఏంటిది అని చెప్పి డెసిషన్ మేకింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఏఐ అన్ని బిజినెస్‌లు చదివేసింది. ఏఐకి అన్నీ తెలుసు. సో, అప్పుడు ఏం జరుగుతదనంటే అప్పుడు మనకి ఓకే. మీకు ముందే ప్రికాషనరీ గైడెన్స్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఫాస్టర్ థింగ్స్ చేయగలుగుతారు. చాలా ఉన్నదానికన్నా కూడా ఫాస్టర్ థింగ్ చేయగలుగుతారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. మీరు 99% మాత్రమే ఏఐని నమ్మాలి. 1% ఏఐని నమ్మొద్దు. అన్ని ఇన్ఫర్మేషన్ చాట్‌జిపిటీ వచ్చినా, ఏఐ వచ్చినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా? కాదా? అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే అని చెప్పి చాలా ప్లాట్‌ఫార్మ్స్ చెప్తాయి. ఈవెన్ చాట్‌జిపిటీ కూడా మీరు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు అదే దాని దగ్గర ఉన్న నాలెడ్జ్‌తోని, అదే దాని దగ్గర ఉన్న డేటాతోని, దానికి ఫీడ్ అయిన న్యూస్ ఆర్టికల్స్ దగ్గర నుంచి, దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి మాత్రమే మీకు రిజల్ట్ ఇస్తుంది. అది కూడా మీకేందంటే మనము క్రాస్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ ఒక మంచి ఫార్ములా ఏందంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ హెచ్ఐ. హెచ్ఐ అనంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్. మన కామన్ సెన్స్. అది కరెక్టా? కాదా? అప్పుడప్పుడు రాంగ్ దానికి కూడా కరెక్టే అని చెప్తుంది. సో, అది మనకు కరెక్టా? కాదా? అని చెప్పి మనం ఆలోచించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని వాడితే వి విల్ బికమ్ సూపర్ ఇంటెలిజెంట్. మనం ఒక సూపర్ ఇంటెలిజెంట్ కావాలి అనంటే మనం 2 వాడాలి. ఏమేం వాడాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలి. మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడాలి. ఈజ్ ఈక్వల్ టు సూపర్ ఇంటెలిజెన్స్. ఓకే. ఏఐ ఈస్ ఎనేబులింగ్ ఇన్నోవేషన్. కొత్త మార్పులు తీసుకొస్తుంది. కొత్త ఆలోచనలు తీసుకొస్తుంది. కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుంది. ఆల్ దీస్ థింగ్స్. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే దాంట్లో ఏఐని మనం చాలా ప్లేసెస్‌లో యూజ్ చేస్తాం. ఒకటి గూగుల్ మ్యాప్స్‌లో ఏఐని యూజ్ చేస్తాం. గూగుల్ మ్యాప్స్‌లో మీరు ఎప్పుడైనా గమనించారా? నార్మల్‌గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసుకునే డిస్టెన్స్ ఎలా చెప్తుంది? జస్ట్ బికాజ్ ఏందంటే ముందు ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళ డిస్టెన్స్ కాలిక్యులేట్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా మన డిస్టెన్స్ ఏమి ఉండబోతుంది అని చెప్పి డేటాని ప్రిడిక్ట్ చేస్తుంది. అంటే ఏందంటే ఆ టైమ్‌ని ప్రిడిక్ట్ చేస్తుంది. రిజల్ట్‌ని గెస్ చేస్తుంది. 100% మీరు 24 మినిట్స్ అంటే 24 మినిట్స్‌లోనే రీచ్ అవ్వరు. అప్పుడప్పుడు ముందే రీచ్ అవుతారు. అప్పుడప్పుడు కొంచెం లేట్‌గా కూడా రీచ్ అవ్వచ్చు. డేటా ప్రిడిక్షన్. నెక్స్ట్ వాయిస్ సెర్చ్. మీరు గూగుల్‌లో ఎప్పుడైనా వాయిస్ సెర్చ్ వాడారా? ఇది వాయిస్ మోడ్ అని ఉంటుంది. గూగుల్‌లో వాయిస్ సెర్చ్ చేయొచ్చు. హూ ఈస్ నిఖిలు గుండా. సో, ఇక్కడ వాయిస్ సెర్చ్ చేయొచ్చు. హూ ఈస్ నిఖిల్ గుండా. ఇంటర్నెట్ కరెక్ట్ లేదనుకుంటాను. ఓకే. సో, వాయిస్ సెర్చ్, సెర్చ్‌లో యూజ్ చేస్తారు ఏఐని. గూగుల్ సెర్చ్, నెక్స్ట్ రికమెండేషన్స్ మీకు జెప్పాను. ప్రైజింగ్ స్ట్రాటజీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు గానీ, నార్మల్‌గా ఎప్పుడైనా మీరు చూడండి గమనించండి. మీరు ఒక ప్రొడక్ట్‌ని కొనుక్కుందామని వెళ్లి, మొత్తం కార్ట్ పేజ్ దాకా వెళ్ళిపోయి, కొనుక్కోకుండా బయటికొచ్చేయండి. తర్వాత అవే యాడ్స్ తర్వాత ఆటోమేటిక్‌గా ఈ కూపన్ ఉంది కొనుక్కోండి, ఈ ఆఫర్ ఉంది కొనుక్కోండి అని జెప్పి వస్తూ ఉంటాయి. అది బికాస్ ఆఫ్ డైరెక్ట్ ప్రైజింగ్. అంటే ఇన్‌స్టాంట్ ప్రైజింగ్ డిస్కౌంట్స్ అన్నీ గూడా ప్లాట్‌ఫార్మ్స్‌లో అల్గోరిథమే ఇచ్చేస్తుంది. టెక్నాలజీ ఇస్తుంది. ఆ టెక్నాలజీ గూడా కంప్లీట్‌గా మనకేంటిదంటే దే యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆన్‌లైన్ షాపింగ్‌లో దేర్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్.
కెమెరా కెమెరా ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక 4-5 మెంబర్స్ ఉన్నారనుకోండి గ్రూప్ పిక్చర్‌లా. 4-5 మెంబర్స్ ఫేసెస్‌ని రికగ్నైజ్ చేస్తుంది. ఫేస్ రికగ్నైజ్ చేసుకొని ఓకే. ఫేస్ అని చెప్పి జూమ్ ఇన్ చేసుకొని ఉంటుంది. ఫేస్ డిటెక్షన్. అక్కడ కూడా వి యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫేస్ రికగ్నిషన్, ఫేస్ రికగ్నిషన్ ఫర్ అన్లాకింగ్. నా ఫేస్ అక్కడ ఐసైట్ రికగ్నిషన్‌తోని చేస్తుంది. నా ఫేస్ చూపిస్తే అన్లాక్ కాదు. ఐసైట్ రికగ్నిషన్ చేసుకొని తీసుకుంటుంది. ఫింగర్ ప్రింట్ అన్లాక్ తీసుకుంటుంది. అక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా. మీరు ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్తే యాత్ర అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ మీరు ఏంటి అంటే డిజి లాకర్‌లో మనము మన సర్టిఫికేట్స్ అన్నీ పెట్టేసుకొని, లేదంటే మన ఐడీ ప్రూఫ్ పెట్టేసుకొని లాకర్‌లో డిజి లాకర్ నుంచి డిజి యాత్ర యాప్‌లో వెరిఫై చేస్తే, నార్మల్‌గా మీకు అక్కడ వాకిన్ చేస్తే మీ ఫేస్ చూసి ఆటోమేటిక్‌గా మీకు ఎయిర్‌పోర్ట్‌లో ఎంట్రీ వచ్చేస్తది. చెక్ ఇన్ చేసేసుకోవచ్చు. అక్కడ ముందు ఏంటంటే మీ ఆధార్ కార్డ్ చూపియండి అది ఇది అని అంటుండే. కానీ ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆల్రెడీ వచ్చింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఆల్రెడీ వచ్చింది. అంటే ఇది ఎంత ఫాస్ట్‌గా అయిపోతుంది చూడండి. సెకండ్స్‌లో నా ఫేస్ జూసి ఆటోమేటిక్‌గా సిస్టమ్ డేటాబేస్‌ని మ్యాచ్ జేసుకొని, ఇమ్మీడియేట్‌గా డేటాని ప్రాసెస్ జేసుకొని, ఆయన ఒరిజినల్ ఐడెంటిటీ అని జెప్పి, ఆయన నిజంగా టికెట్ ఉందా? టికెట్ ఉంది అని జెప్పి చూసుకొని, హ్యాపీ జర్నీ అని జెప్పి వితిన్ 10 సెకండ్స్‌లో రిప్లై ఇచ్చేసేసి నాకు రిజల్ట్ వచ్చేసింది. ఓకే. యాహ్! సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఏఐ యూజ్ కేస్. నెక్స్ట్ సో, వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ ఏంటి అనంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంట. ప్రాంప్ట్ ఇంజినీరింగ్. అసలు ఈ ప్రాంప్ట్ అంటే ఏంటి? ప్రాంప్ట్ అంటే ఏంటిదంటే కమాండ్ అని అంటాం. ప్రాంప్ట్ అంటే ఏంటి రాసుకోండి కమాండ్. మనం ఏఐతోని మాట్లాడే విధానాన్ని నాకు ఇది చేసి పెట్టు, నాకు అది చేసి పెట్టు అని జెప్పి ముందు ఏంటిదంటే ఒక సాఫ్ట్‌వేర్ చేయాలంటే మనం కోడింగ్ రాయాల్సిన అవసరం ఉంటుండే. కానీ ఇప్పుడు కోడింగ్ స్కిల్ అవసరం లేదు. ఇప్పుడు మనకు కమాండ్ ఇస్తే చాలు. నాకిది కావాలి, నాకది కావాలి అని మనం కమాండ్ ఇస్తే ఆటోమేటిక్‌గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పని చేసి పెడుతుంది. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోని ఏ విధంగా అయితే మాట్లాడతామో, ఏ విధంగా మాట్లాడితే దానికి అర్థమవుతుందో, ఏ విధంగా మాట్లాడితే అది మనకి బెస్ట్ రిజల్ట్ తయారు చేసిస్తుందో, ఆ పద్ధతినే మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని అంటాము. ఇది ఫ్యూచర్‌లో డిమాండ్ ఉండబోయే నంబర్ 1 స్కిల్. ఎందుకంటే ప్రతిదీ మెషిన్స్ వస్తాయి. మెషిన్‌తోని మనం ఎలా మాట్లాడాలి? సార్ మెషిన్‌తోని తెలుగులో మాట్లాడితే అయిపోతదా? మెషిన్‌తోని ఇంగ్లీష్‌లో మాట్లాడితే అయిపోతదా? కాదు. మెషిన్స్ దానికి ఒక మోడల్ పైన ట్రైనింగ్ ఉంటుంది. మెషిన్‌కి మీరు ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడినా గూడా అది దాని లాంగ్వేజ్‌లోకే మార్చుకుంటుంది. మెషిన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? 0110 లాంగ్వేజ్‌కి మార్చుకొని, ఆ డేటాను జూసుకొని, ఆ డేటాను డీకోడ్ జేసి, ఎన్‌కోడ్ జేసి మీకు కావాల్సిన రిజల్ట్‌ని మీ లాంగ్వేజ్‌లో ఇస్తుంది. కానీ ఇక్కడ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాసుకోండి. స్పెసిఫిక్ ఈజ్ టెర్రిఫిక్ రాసుకోండి. స్పెసిఫిక్ ఈజ్ టెర్రిఫిక్. అంటే ఏంటినంటే ఎంత క్లియర్‌గా దానికి అర్థమయ్యేటట్టు మనము ఇన్‌పుట్ ఇస్తే అంత క్లియర్‌గా మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. ఎంత క్లియర్‌గా ఇన్‌పుట్ ఇస్తే అంత క్లియర్‌గా అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. సో, ఇప్పుడు ప్రాంప్టింగ్ అంటే ఏం లేదు. సింపుల్‌గా ఏంటిదంటే మెషిన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌ని మనం నేర్చుకుంటాము. మనం దాన్ని మాస్టర్ చేస్తాము. దీంట్లో నేను టెక్నిక్స్, ట్రిక్స్ చాలా థింగ్స్ చెప్తాను. ఇది మీరు చేసిన తర్వాత మీరు చాట్ జీపీటీ మీకు ఇచ్చే రిజల్ట్సే మారిపోతాయి. చిన్న చిన్న చేంజెస్ వల్ల చాట్‌జీపీటీ మీకిచ్చే రిజల్ట్సే మారిపోతాయి. ఒక చిన్న చేంజ్ ఉన్న ఇన్ను పెట్టకుండా నార్మల్‌గా పెట్టినా గూడా మీకు ఆన్సర్ డిఫరెంట్‌గా వస్తది. మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ రేపు చూపించినప్పుడు యూ విల్ హావ్ మైండ్ బ్లో అయితది. నేను గూడా చాటింగ్ వాడుతున్నప్పుడు అసలు ఈ జీపీయూస్ ఇవన్నీ వాడుతున్నప్పుడు ఏంటి అంటే మనకి ఓకే. ఇది అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అని కోర్ ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తాను. మీరు ఆ డిఫరెన్స్ అవుట్‌పుట్‌లో తెలిసిపోతుంది. మీరొక స్టోరీ రాయని చెప్పిన దానికి, నేను ఈ పలానా దానికి స్టోరీ రాయని చెప్పిన దానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఓకే. ఇప్పుడున్న ఏఐ కెపాసిటీస్‌లో ఏమేం చేస్తుంది అనంటే, మనము ఈ ప్రాంప్ట్ అనేది టెక్స్ట్ రూపకంగా ఇస్తాం. ప్రాంప్ట్ అనేది వాయిస్ గూడా ఇవ్వచ్చు. వాయిస్ ఇచ్చినా గూడా అది టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసుకొని మనకు టెక్స్ట్ రూపకంగా ఇస్తాం. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెపాసిటీస్‌తోని మనకి ఏమేం జరుగుతున్నాయంటే, ఏఐ ఏమేం చేస్తుందనంటే, టెక్స్ట్ ఇన్‌పుట్ ఇస్తే అంటే మెషిన్‌కి ఇన్‌పుట్ మనం టెక్స్ట్ ఇస్తే, టెక్స్ట్ అవుట్‌పుట్ ఇస్తుంది. టెక్స్ట్ రూపకంగా ఇన్‌పుట్ ఇస్తే, టెక్స్ట్ రూపకంగా అవుట్‌పుట్ ఇస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ ఇస్తే ఆడియో అవుట్‌పుట్ ఇస్తుంది. టెక్స్ట్ ఇస్తే ఏమిస్తుంది? ఆడియోని అవుట్‌పుట్ లాగా ఇస్తుంది. టెక్స్ట్ ఇచ్చిన వెంటనే మనకేంటిదంటే ఆడియో అవుట్‌పుట్ అనంటే మనకి సాంగ్స్ అనుకోండి, వీడియోస్ అనుకోండి, వాయిస్ అనుకోండి, ఆల్ థీస్ థింగ్స్. వాయిస్ ఓవర్ అనుకోండి, వాయిస్ క్లోనింగ్ అనుకోండి, ఏఐ వాయిస్ క్లోనింగ్ అనుకోండి, ఇలా మనకి వాయిస్ అవుట్‌పుట్ ఇస్తుంది. నెక్స్ట్ ఇన్‌పుట్ ఇస్తే ఇమేజ్ తయారు చేస్తుంది. నాకు ఈ పలానా ఇమేజ్ కావాలి, ఇలా హోర్డింగ్ కావాలి, ఇక్కడ ఇది కావాలి, ఇక్కడ ఈ మోడల్ కావాలి, ఎవ్రీథింగ్ మీకేంటంటే ఇమేజ్ తయారు చేస్తుంది. నెక్స్ట్ ఇన్‌పుట్ ఇస్తే మనకి వీడియో కూడా తయారు చేస్తుంది. వీడియో రికార్డింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు గూగుల్ విఓ3 అనే టూల్‌తోని మీకేంటిదంటే మంచి ప్రాంప్ట్ ఇస్తే యానిమేషన్ వీడియోస్, కార్టూన్ వీడియోస్, ఎక్స్‌ప్లెయినర్ వీడియోస్, ప్రజెంటేషన్ వీడియోస్ ఇలా ఎన్నో రకాల వీడియోస్, ఎన్నో థింగ్స్ మనకి టెక్స్ట్ ఇన్‌పుట్ ఇస్తే
టెక్స్ట్ అవుట్పుట్ క్రియేట్ చేస్తుంది, వీడియో అవుట్పుట్ క్రియేట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద 4 నౌ మెకానిజమ్స్. కరెంట్‌లా ఉన్న థింగ్స్ ఏంటంటే 4 థింగ్స్ ఉన్నాయి. టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ ఇస్తుంది, టెక్స్ట్ ఇస్తే ఆడియో ఇస్తుంది, టెక్స్ట్ ఇస్తే వీడియో ఇస్తుంది, టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ ఇస్తుంది. దీస్ ఆర్ ద నౌ నార్మల్ యూజ్ కేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది. నెక్స్ట్, సో మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఇది నేను రేపు మీకు కవర్ చేస్తాను. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఒక చిన్న హ్యాక్ అండ్ టూల్స్ చెప్తాను. ఫస్ట్ ఈరోజు లెట్స్ లెర్న్ అబౌట్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అనేది ఒక సూపర్ పవర్ఫుల్ టూల్. chatgpt.com. చాలా కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఆ ఫేక్ వెబ్సైట్స్లోకి వెళ్ళకండి. chatgpt.com ఇది మన సెర్చ్ బార్, చాట్ జీపీటీ ఒక సెర్చ్ బార్. ఇక్కడ మనం ఏదైనా అడగవచ్చు అండ్ మనం కస్టమ్ చాట్ జీపీటీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నిఖిల్ జీపీటీ అని నా ఓన్ జీపీటీ నేను బిల్డ్ చేసుకున్నాను. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. ఇది మొత్తం చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అట్లాంటి టూల్స్ మనకి ఏంటంటే మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. చాట్ జీపీటీ అనే టూల్స్, చాట్ జీపీటీ ఉంది, ఇంకొకటి గ్రాక్ అనే టూల్ ఉంది. సో ఈరోజు బేసిక్ కాబట్టి ఐ జస్ట్ కవర్ యూ. అసలు లాట్ ఆఫ్ టూల్స్ మనకి ఏమేమి ఉన్నాయని అంటే ఏఐ టూల్స్. ఇందులో మనకి 2 రకాల ఏఐ ఉంటే రాసుకోండి. ఒకటి జనరేటివ్ ఏఐ అని అంటాము, ఇంకొకటి ఏజెంటిక్ ఏఐ అని అంటాం. ఇది నేను మీకు చెప్తాను మళ్ళీ. జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ. జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే ఏఐ మనం ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. చాట్ జీపీటీ ఈజ్ అన్ జనరేటివ్ ఏఐ టూల్. ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఒక ఏఐ ప్రోగ్రామ్ తయారు చేసి ఏఐ ఏజెంట్ ఒక మనిషిలాగా దీనికి నువ్వు ఈ పని చేయి అని చెప్పి డిసైడ్ చేసి పెట్టేస్తాం. ఇది ఏం చేస్తుంది అంటే అదే పని చేస్తూ ఉంటుంది. అలా మనకు ఒక కంపెనీ పెట్టుకోవాలనుకోండి, 10 మంది ఏజెంట్స్తోని 10 పనులు చేసుకునే విధంగా మనం ఒక సెటప్ చేసి పెట్టేసుకుంటాం. సెటప్ చేసి పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఏంటి అంటే అది వర్కౌట్ నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి కొన్ని ఎల్ఎల్ఎం టూల్స్ అని అంటాం. దీన్ని ఏమంటామంటే ఎల్ఎల్ఎం టూల్స్ అని అంటాం. అంటే ఏంటి అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, 10,000 బుక్స్ చదివేసింది, లక్షల బుక్స్ అన్నీ మొత్తం చూసేసింది, మనకి సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలి అని అంటే వితౌట్ రెస్పాన్స్ టైం ఇమ్మీడియట్గా మనకి రిజల్ట్ అనేది తీసుకొచ్చి ఇస్తుంది. దట్ ఈస్ సంథింగ్, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఎల్ఎల్ఎం. ఇదంతా ఏమంటామంటే ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఎల్ఎల్ఎం టూల్స్లో మనకు వచ్చేసి చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ వాళ్ళది చాట్ జీపీటీ ఉంది, ట్విట్టర్ వాళ్ళది గ్రాక్ అని ఉంది, x.com వాళ్ళది గ్రాక్ అని ఉంది, మెటా ఏఐ వాళ్ళది మెటా ఏఐ అని ఉంది. మీరు వాట్సాప్లో కూడా చూసుకుంటే ఒక రౌండ్ సింబల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో చూసుకున్న ఒక సింబల్ ఉంటుంది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ మెటా ఏఐ టూల్ అది. నెక్స్ట్ గ్రాక్, మెటా ఏఐ. ఇండియన్ కంపెనీ వాళ్ళది పర్ప్లెక్సిటీ అని ఒక వెబ్సైట్ ఉంది, పర్ప్లెక్సిటీ. ఇవన్నీ యాప్స్ వీలైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు తర్వాత చాలా యూజ్ అవుతాయి. పర్ప్లెక్సిటీ ఉంది. దాని తర్వాత చైనా వాళ్ళది డీప్ సీక్ అని ఉంది. సో దీస్ నెక్స్ట్ గూగుల్ వాళ్ళది జెమినీ ఉంది, గూగుల్ వాళ్ళది జెమినీ. ఇవన్నీ కూడా ఎల్ఎల్ఎం మోడల్స్ అని అంటాం. ఇవన్నీ కూడా చాట్ జీపీటీ లాంటి ఎల్ఎల్ఎం మోడల్స్. ఈ మోడల్స్ ఏంటి అని అంటే ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చాట్ జీపీటీకి ఎక్కువ ట్రైన్ చేశారు, దాని తర్వాత సెకండ్ ట్రైన్ జరిగింది జెమినీకి, దాని తర్వాత డీప్ సీక్. పర్ప్లెక్సిటీ అనే టూల్ ఏంటి అంటే ఎయిర్టెల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 ఇయర్ పాటు ఫ్రీగా యూజ్ చేసుకునే పర్ప్లెక్సిటీ ఫ్రీగా ఉంది. మీరు ఎయిర్టెల్ వాళ్ళది యాప్ ఉంటుంది, ఎయిర్టెల్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఆ ఎయిర్టెల్ యాప్ డౌన్లోడ్ చేస్తాం. థ్యాంక్స్ ఎయిర్టెల్ అనే యాప్ ఉంటుంది, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఓటీటీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఓటీటీస్లోకి వెళ్ళి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అని చెప్తే మీకు పర్ప్లెక్సిటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. పర్ప్లెక్సిటీతో అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ 50,000 వర్త్ సాఫ్ట్వేర్ 1 ఇయర్ వరకు అది ఫ్రీగా ఇస్తున్నారు. అందులోనే మీకు గ్రాక్, చాట్ జీపీటీ, జెమినీ అన్నీ ఇన్బిల్ట్ అందులో ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ టూల్స్ అన్నీ కూడా ఏంటంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనం ఇచ్చే ఇన్పుట్కి ఒకటే క్వశ్చన్ తీసుకుని అన్నిట్లలో పే చేస్తే ఆ ఒకటే క్వశ్చన్కి అందరూ అన్ని డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారు, సేమ్ ఆన్సర్స్ ఇవ్వరు. అన్ని మోడల్స్ డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తాయి. దానికి ఏదైతే నేర్పేయడం జరిగిందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మెషిన్ కూడా మోడల్ కూడా సేమ్ లైక్ హ్యూమన్ బీయింగ్, అది ఏదైతే నేర్చుకుందో దాన్నే మనకి అక్యురేట్గా ప్రిసిషన్లా ఇస్తుంది, అంతే, సింపుల్. ఓకే, దట్ ఈస్ ఆల్ ఫర్ ద డే. దిస్ ఇస్ సంథింగ్ ఫర్ ద డే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ క్యాన్ రీచ్ అవుట్ టు అవర్ చాట్, ఆల్ ద స్టఫ్. ఈరోజు చిన్న ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఇక్కడికే మనం సెట్ చేయడం జరిగింది, ఇక్కడికే స్టాప్ చేయడం జరిగింది. సో రేపటి నుంచి వీ విల్ హ్యావ్ ది యాక్చువల్ క్లాస్ స్టార్టింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. విషింగ్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. ఓకే, డన్.